ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 2వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువు కొరకు సిద్ధపడదాం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. గుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనం చాలా జాగ్రత్తగా కొంత సమయం మినిట్ కొరకు సిద్ధపడతాం. కృపగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు కనికరము కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చి పరలోక రాజ్యములో మనల్ని నిలబెట్టాలని తన ఉద్దేశములన్నీ నెరవేర్చాల్సిన గొప్ప కార్యముల చేత తృప్తిపరుస్తున్న దేవుడు. అయితే ఇక్కడ యోహాను గారికి దర్శనము ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక మాట, ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే బాగా మీరు గమనించి ఆలోచిస్తే, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. బాగా గమనించి ఆలోచించండి. ఏం రాయబడింది? మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, మహాబబులోను ఏమైందంట? కూలిపోయింది. అంటే బబులోను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆ బబులోను ఎలాంటిదని చెప్తుంది? అది ప్రతి అపవిత్రమైన కార్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్రమైనటువంటి కార్యములు చేయటానికి అదేమైందంట? నివాస స్థలము. ప్రతి అపవిత్ర ఆత్మకును ఉనికి పట్టును. తర్వాత దీని యొక్క పరిస్థితిని మనతో చెప్తున్నాడు. బబులోను ఎలాంటిదంటే దెయ్యములకును అపవిత్రాత్మలకును అపవిత్రమైన ప్రతి దానికి అదియే నివాస స్థలము. ప్రతి చెడు ప్రతి దరిద్రమైనటువంటిది కూడా ఆలోచించేది కనిపించేది ఏమిటంటే, ఇక్కడ అపవిత్రమైనవి మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎలాంటి అపవిత్రమైనవి, ఏ విధమైన అపవిత్రమైనవి మనతో మాట్లాడుతూ ఉన్నాయంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయాన్ని మీరు గమనించండి. బబులోను కూలిపోయెను అంటే ఇంక ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి దరిద్రమైనటువంటి పనులు జరగటానికి అవకాశము లేదు. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, కొన్ని విషయాలు మనం చర్చించినప్పుడు ఈ విషయమై గురించి మనం ఆలోచిద్దాం. మహాబబులోను అంటే ఈ బబులోనులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటమ్మా? నీచాతి నీచమైన పరిస్థితులు. అక్కడ ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి దరిద్రమైన పనులు అక్కడ నుంచే ప్రారంభించబడుతున్నాయి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ నుంచి ఏ మంచి కూడా రాదని మనం గ్రహించాలి.
అక్కడ నుంచి ఏ నీతియు జరగదని మనం గ్రహించాలి. ఆ మహాబబులోను పట్టణమును గురించి మాట్లాడుతూ ఇక్కడ మనకేమి చెప్తున్నారంటే, అక్కడ నుంచి ఉద్భవించిన ప్రతిదీ నీచాతి నీచమైనది. అక్కడ దెయ్యములకు నివాస స్థలం అంటది. దేనికి? దెయ్యములకు నివాస స్థలము. అపవిత్రాత్మలకు ఉనికి పట్టు. అక్కడ నుంచే ఏదైనా ప్రారంభమవుతుంది. అయితే ఎందుకు ఈ విషయాన్ని మనం గమనించి ఆలోచించి దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ విషయాన్ని బాగా గమనించి ఆలోచిస్తే అక్కడ నుంచి వచ్చినది ఏదియు మంచిది బయటికి రాదు, అంతా కూడా చెడిపోతుంది. ఎలాగంటే మీకు అర్థం కావడానికి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. బాగండి. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమలే. ఇక్కడ బబులోన్ అనేది పరిశుద్ధమైనదా? అపవిత్రమైనది. దానిలో నుంచి వచ్చేవి కూడా అపవిత్రమైనవి. అప్పుడప్పుడు నడుస్తుంది. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా మంచోళ్ళు అంటాం. వాళ్ళ యొక్క దరిద్రాల బుద్ధులు కలిగింటే తల్లి దరిద్రం కానీ తండ్రి దరిద్రపోడైతే వాళ్ళ పుట్టిన వాళ్ళు కూడా దరిద్రులు పుడతారు. అదే వేరు మంచిదైతే కొమ్మలు కూడా మంచియే. వీళ్ళు మోసం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, 10 మందికి విరోధిగా నిలబడే వాళ్ళు అయితే వాళ్ళకు పుట్టిన పనికి మాలిన కూడా అట్టాటోళ్ళే తగలబడి సత్తారు. దానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. అప్పుడప్పుడు అంటాం, ఏంద్రీ తగలబడ్డాడంటే ఈయన కన్నోళ్ళు ఎంత దరిద్రులు అంటారు. అప్పుడప్పుడు వేరు మంచిదైతే కొమ్మలను మంచివిగా ఉంటాయి. వేరు చెడ్డదైతే కొమ్మలు కూడా చెడ్డవైపోతాయి. అది ఇక్కడైతే చెప్తుంది. ఇదిగో బబులోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొద్ది విషయం లేదు, కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అంట. ఆ ప్రదేశము దొంగలకు నివాస స్థలము కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వస్తువులను మీరు జాగ్రత్తగా భద్రం చేసుకోండి అని చెప్తారు. కొన్ని ప్రదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు, కొన్ని ఆ యొక్క ఏరియాలు అంటారు, కొన్ని ఊర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకేం చెప్తారంటే, ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్త, అక్కడ అంతా కూడా దరిద్రులే ఉంటారని చెప్తారు. రెడ్ లైట్ ఏరియా అంటారు. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఏమంటారంటే, ఎవరికైనా చెప్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఆడందరూ కూడా అలాంటి వాళ్ళే. కొంతమంది కుటుంబాల దగ్గర పోయినా, కొంతమందితో మాట్లాడుతున్నా చెప్తారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటారమ్మా? వాళ్ళు అట్టటోళ్ళు. వాళ్ళతో మీరు అంత జాగ్రత్తగా మాట్లాడినా వాళ్ళు అట్టటోళ్ళు కాబట్టి వాళ్ళతో జాగ్రత్త అంటే ఇక్కడ అదే చెప్తుంది. ఎందుకంటే దాని యొక్క వేరు చెడ్డది కాబట్టి దానిలో నుంచి వచ్చినటువంటి కొమ్మలు కూడా చెడ్డవి. వేరు చెడిపోయింది, కొమ్మలను చెడిపోయాయి. కాబట్టి ఆ ప్రాంతాలను బట్టి, ఆ ప్రదేశాలను బట్టి మన యొక్క బిహేవియర్ మారిపోవాలి. అవసరమైతే బైబిల్ గ్రంథంలో ఏమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడు. అంటే ఇక్కడికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, డేంజర్ ప్లేస్. అర్థమవుతుందా? అవి ప్రమాదకరమైన స్థలాలు. ఎలాంటి ప్రమాదకరమైన స్థలాలు అంటే మంచోళ్ళను కూడా చెడిగొట్టేస్తాయి. నువ్వు మంచోడు అనుకో, అక్కడికి పోయి 4 రోజులు ఆడ కూర్చొని వచ్చి 5వ రోజు నువ్వు కూడా చెడిపోతావు అంతే. అందుకని చాలా మంది అంటారు, వీళ్ళతోటి 4 రోజులు మాట్లాడితే 5వ రోజు మన పిల్లలు మన మాట వింటరా అంటారు. అది పనికి మాలిన ఏర్లు, అవి పనికి మాలిన సంతానము, అది పనికి మాలిన దరిద్రమైనటువంటి స్వభావము. అందుకని చాలా మంది అంటారు, ఏంద్ర ఎట్టాటోడు అంటే వాడి యొక్క జన్మనిచ్చిన వాళ్ళు ఎంత దరిద్రులో ఆలోచించండి. అట్టాటోళ్ళు ఆలోచించండి. వాళ్ళు రెడ్ అంటే ఇక్కడ మనకు అంటారు, మహాబబులోను గురించి ఏం మాట్లాడారు మీకు తెలుసా? ఏం మాట్లాడారంటే అక్కడ 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. మహాబబులోను గురించి
చూడండి అక్కడే 2వ వచనం చదవండి అమ్మ. 3వ వచనం, సారీ 3వ వచనం చదవండి. 18:3. ఏలయనగా సమస్తమైన జనములు మహాద్రోక్యముతో కూడిన దాని వ్యభిచార మద్యమము త్రాగి. ఏ మద్యమంట అంటే అది వ్యభిచారం చేయటానికి నివాస స్థలం. అది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వ్యభిచార బుద్ధులు నేర్పించారు. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అంటారు ఆడెందుకు కూర్చున్నావు, ఆడ కూర్చోవద్దు అంటారు. కొంతమంది కూర్చుంటే ఏమవుద్దంటే అది మంచిది కాదు, ఆ స్థలం మంచిది కాదు, ఆడ కూర్చున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళు కాదు, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వాళ్ళ స్వభావం మంచిది కాదు. వాళ్ళ దగ్గరికి వెళితే నువ్వు కూడా చెడిపోతావు. అది మంచిదైతే నువ్వు వెళ్ళి అంత దూరం కూర్చున్నా పర్వాలేదు, చెడ్డది దాని దగ్గరికి వెళ్ళకూడదు. చూడండి అప్పుడెప్పుడు అంటాడు ఎంత వాళ్ళకు అలాంటి సంబంధమైనటువంటి దానిలో నుంచి వచ్చిన బయటకు వచ్చిన చిన్నపిల్లలు కూడా ఏంద్రా వీడు ఎంత పొగరబోతుకున్నాడంటే ఈ ఇంట్లో నుంచి వచ్చినాడు ఊరు కూడా కరెక్ట్ లేడా. వాడి చిన్నప్పటి నుంచే వాడి ఎగిరి చాటాలు కానీ, వాడి చూపులు కానీ, వాడి లాలన కానీ, వాడి పద్ధతులు కానీ అంతా వాడిదే. ఏంటంటే ఇది మహాబబులోను, దాని వ్యభిచార మద్యమమును త్రాగించింది. వాడు కడుపులో ఉన్నప్పుడే నీ ఏషాలన్నీ వాడు ఎరిగినాడు, నీ ఏషాలన్నీ వాడు ఎరిగినాడు, నీ బుద్ధులన్నీ వాడు ఎరిగినాడు. అందుకనే ఎక్కడ ఎవరికి విలువ ఉంటుందంటే, మీకు అందరికీ చెప్తున్నాను చూడండి, తిండికి లేకపోయినా, గుడ్డగా లేకపోయినా, ఉండటానికి నివాస స్థానం లేకపోయినా, మనకు ఒకవేళ బాగా ఒక లెవెల్గా మనం ఉండకపోయినా అప్పు పచ్చడి మెతుకులు తిని చింపిరి గుడ్డలు వేసుకొని మనము ఒక రకంగా చెప్పాలంటే పనికి రానటువంటి ఒక మురికి వాళ్ళకు ఉన్న క్యారెక్టర్ బాగుంటే నీకు విలువ ఉంటుంది. క్యారెక్టర్, నీ ప్రవర్తన మంచిదైతే నీకు విలువ ఉంటుంది. నువ్వు అంగరంగ వైభవం ధరించుకొని లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని మంచి మంచి అద్దాల మేల్లో ఉన్నా నీది వేశ్య బుద్ధి అయితే నీకు విలువ ఉండదు. అంతే. నీకు విలువ ఏంటన్నాడు ఇక్కడ, విలువ. నీకు విలువ, నీ మనసుకు సంతృప్తి, నీ మనసుకు ప్రశాంతత దేవుడు చెప్పిన మాటల వలనే వస్తుంది, కానీ దేని వలన రాదు. అందుకంటున్నాడు అది తన వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచారం. భూరాజులు ఊర్లో గొప్ప వాళ్ళతో కూడా, గొప్ప వాళ్ళు అంటారు చూడండి, విలువ కలిగిన వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళతో కూడా ఎట్టబడితే అటు మాట్లాడుతాం. పెద్ద చిన్న లేదంటే ఊరి పెద్ద నాకు అంటే ఆల్రెడీది పనికి మారినటువంటి తత్వం కలిగినది. ఎవరితో మనసుకి విలువదు, మనుషులతో విలువ కలిగి మాట్లాడితే ఎలా పడితే అలా ఉంటుంది అంటే దానిని ఏమంటున్నారు తెలుసా, మహాబబులోను. అక్కడ గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, చెడు ఉంటుంది, దరిద్రం ఉంటుంది, నాశనం ఉంటుంది, ప్రతి పనికి మాలినది అక్కడే ఉంటుంది. ఆ పనికి మాలిన దానిలో నుంచి వచ్చినది ఏది కూడా మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మంటమంది చాలా జాగ్రత్త, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ అది కూలిపోయను అనే మాట మనకు రాస్తున్నాం. అయితే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధనలోనికి వెళ్ళి కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33 నుంచి నిదానంగా చదువుకుంటారమ్మా. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతమి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిర్రి. ఇక్కడ నెహెమ్యా కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు
అంటే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు శ్రమలు పెట్టాడంట. ఎవరు ఆ ప్రజలు తెలుసా? ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు వచ్చినప్పుడు వారి యొక్క వాళ్ళ కుమారులు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా నీ వైపు చూడగా నువ్వు ఎలాంటి వాడివంట? నువ్వు న్యాయస్థుడివే. అంటే మాకు శ్రమలు వచ్చాయి నేను తిట్టడంలా, మాకు శ్రమలు రావటానికి గల కారణం ఏమిటంటే మేము చేసిన అక్రమాలు, మేము చేసిన అన్యాయాలు, మేము చేసిన పాపములు, మేము చేసిన ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన కార్యముల వలనే నీవు మమ్మల్ని శ్రమల పాలు చేశావు. ఎందుకు ఏమిటనగానే ఐగుప్తు దేశంలో నుంచి బయటకు మమ్మల్ని తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన తర్వాత మేము అక్కడ బాగా గమనించి ఆలోచిస్తాం. తర్వాత చదవండి, బాగా రాయబడింది అక్కడ. నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమి అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. ఏమంటున్నారు? నీవు వారికి ఫలవంతమైన భూమి ఇచ్చావు. ఎలాంటి భూమి ఇచ్చింది? ఫలవంతమైందంటే తెలుసు కదా, కానాను దేశంలో ఎలా ఉంటుందంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. అక్కడ ఒక ద్రాక్ష గల 2 మనుషులు పట్టి మొయ్యాలంట. అంత పెద్ద ఫలవంతమైనటువంటి ఫలాలు ఇచ్చాం. అంతగా సమృద్ధిగా మాకు పంటలు పండింది, అంత సమృద్ధిగా మాకు అన్ని సమకూర్చబడ్డాయి. ఇంత అనుభవించిన తర్వాత మేము ఈటని తెచ్చుకొని నిన్ను మర్చిపోయాం. ఎవరిని మర్చిపోయాం? నిన్ను మర్చిపోయాం. అందుకే నువ్వు మమ్మల్ని చిత్రహింసలు పెట్టితివి అని చెప్పబడింది ఇక్కడ. అందుకే నీవు మమ్మల్ని ఏం చేశావు? చిత్రహింసలు పెట్టితివి. నీవు మమ్మల్ని శిక్షించినందుకు మేము నిన్ను తప్పు అనటం లేదు, నువ్వు శిక్షించింది కరెక్టే అంటున్నారు. నువ్వు శిక్షించింది కరెక్టే, నువ్వు చేసింది తప్పు కరెక్టే, నువ్వు తప్పు చేయలేదు అన్నాడు. అయితే ఎందుకంటే మేము చేసిన అపరాధమును బట్టి మా మీదకి ఈ శిక్ష వచ్చింది అన్నారు. ఎలాగ శిక్షించారంటే మీరు బాగా గమనించి ఆలోచిస్తే, వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని దినాలు జరిగిన తర్వాత కొన్ని దినాలు జరిగిన తర్వాత రాజులు ఏర్పరచుకున్నారు. రాజుల తర్వాత గొప్ప గొప్ప అధికారులు ఏర్పరచుకున్నారు. వాళ్ళ చేత దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయించారు. నిద్రవుతుందా? కానీ నిద్రవుతుందా? ప్రశాంతం కూర్చోకుండా గట్టిగా కూర్చోండి. శరీరాన్ని కొద్దిగా ఫ్రీగా కూర్చోవద్దు, శరీరాన్ని కష్టపెట్టండి, అప్పుడు నిద్ర రాదు. చూడండి, ఇన్ని చేసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా వారు తప్పులు చేయడం ప్రారంభించారమ్మా. పాపములు చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు బబులోను రాజైన, ఏ రాజు అంట? బబులోని ఎలాంటిది? పాపములకు నివాస స్థలము, పనికిరాని వాటికి నివాస స్థలము. ఈ బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరుని లేవనెత్తి నెబుకద్నెజరు చేత ఇశ్రాయేలు ప్రజలను ఓడించాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను ఓడించాడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఓడించి వాళ్ళను చెరగా తీసుకొని బబులోని దేశానికి తీసుకొని పోయారు. వాళ్ళను చెరగా తీసుకొని పోయారు. ఎంత చిత్రహింసలు పెట్టారంటే బబులోనులో ఉన్నటువంటి ప్రజలు చేయవలసిన పనులన్నీ ఇశ్రాయేలు పట్ల జరిగించారు. అంత చిత్రహింసలు పెట్టి వాళ్ళను తీసుకెళ్ళి నెబుకద్నెజరు కాలంలో వాళ్ళను తీసుకెళ్ళేసి బబులోను దేశంలో బానిసలుగా చేసుకున్నారు. ఏం చేశారమ్మా? బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు బానిసలుగా చేసుకున్న తర్వాత అక్కడ ఇంచుమించు ఎన్ని కాలాలు? 70 సంవత్సరములు. 70 సంవత్సరములు అనేటువంటి ఒక మాట అక్కడ మనం రాయాలి. ఇంచుమించు 70 సంవత్సరం అంటే 7 వారములను వాళ్ళను అక్కడ చిత్రహింసలు పెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ చిత్రహింసలు పెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ చెరలో రాసినటువంటి పుస్తకములే ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, విలాప వాక్యాలు, ఈ చెరలో రాసినటువంటి పుస్తకాలు. ఈ 4 గ్రంథాలు రాస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? బబులోను చెర. ఐగుప్తీయులు చెర కాదు, బబులోను చెరలో ఉన్నారు. ఈ బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పట్ల, దేవుని యొక్క ప్రవక్తల పట్ల వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తించి వారి జీవితాలన్నీ కూడా
నీచాతి నీచమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. అప్పుడు ఇశ్రాయేలు ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలీలకు ప్రవచించినను ఇశ్రాయేలీలు ప్రవక్తల మాట వినటం లేదు. అమ్మా, ప్రవక్తల మాట వినటం లేదు. ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు. చెరలోనికి వెళ్ళిన వారికి విడుదల కలగటం లేదు. చెరలో ఉన్న వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తున్నారు, కానీ బుద్ధి అయితే మార్చుకోవటంలా. మీరు బాగా గమనించి ఆలోచిస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురిని కొడుక బబులోను దేశపు చెరలోనికి తీసుకొని వెళ్ళిన వారు. అమ్మా, బబులోను దేశపు చెరలోనికి వెళ్ళిన వారు. బబులోను దేశపు చెరలోనికి వెళ్ళినటువంటి వీళ్ళను ఆ దేశపు రాజు అయినటువంటి ఆయన అక్కడొక బంగారు ప్రతిమను తయారు చేయించి, మీరు ఈ ప్రతిమకు ఎవరైతే మొక్కరో, ఈ ప్రతిమకు ఎవరైతే మొక్కరో వారిని చిత్రహింసలు పెట్టి అగ్నిగుండములు, నరకములు, అగ్నిగుండములు వేస్తామన్నప్పుడు అందరూ కూడా బాకానాదం ఊదినప్పుడు, బోర ఊదినప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క ప్రతిమ ఎదుట మోకరించారు, కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రము మోకరించలేదు. అప్పుడు రాజు వారిని పిలిచి ఈ మాట అంటున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, మీరు ఎందుకు నా ఆజ్ఞ మీరుతున్నారు అని అడిగాడు. ఎవరి ఆజ్ఞ? రాజు ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ కాదు. మళ్ళీ ఎక్కడ ఎందుకు నా ఆజ్ఞ మీరుతున్నారు? ఇప్పుడు మీరున్నది ఎక్కడున్నారు? బబులోను, నా రాజ్యంలో ఉన్నారు. నేను చేసిందే శాసనము, నేను పెట్టిందే అక్కడ శాసనము. నేను ఏది చెబితే జరుగుద్ది. నేను పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది. నేను లేయమంటే లేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇక్కడ ఏది జరగాలన్నా నా సంతకం లేకుండా ఏది జరగదు. ఎంతగా నా అధికారంలో ఉన్నటువంటి మీరు నా మాట వినటం లేదు దేనికి అని అడిగినప్పుడు అక్కడ ఒక మాట అన్నారు, ప్రభువా, మేము జీవము గల, బాగానండి, మేము జీవము గల దేవునిని ఆరాధించువారము, సర్వలోకమును సృష్టించి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధికులము. చదవండి ఆ సందర్భాన్ని. దానియేలు గ్రంథం ఉంటుంది, దానియేలు గ్రంథం ఉంటుంది, చూడండి. కనపడిందమ్మా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజా, అమ్మా వచ్చిన చెప్పండి. 3:18 చదవండి. మా చూడండి, ఇక్కడ 16 నుంచి చదవండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోయు, లేకపోతే 14 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంకా 14 నుంచి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లల గ్రోవుని, పెద్ద వీణను, సంసోనియును, విపంచికను, సకల విధములకు వాయిద్యములను మీరు విని సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. ఎవరు పలుకుతున్నాడమ్మా? ఒక రాజు పలుకుతున్నాడు. సర్వశాసనములు కలిగిన వాడు, దేశాన్ని ఏలుతున్నవాడు, ఆ యొక్క ప్రాంతాన్ని ఏలి వాళ్ళను చెరగా తీసుకొని వచ్చినటువంటి రాజు వాళ్ళతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి.
షడ్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్తున్నారు. ఎవరితోనమ్మా? మనుషులతో కాదు. మనిషే రాజు కూడా కాదనట్లేదు. వాళ్ళలాగా సామాన్యమైనటువంటి ఒక సాధారణమైనటువంటి వాళ్ళతో కాదు, దేశాన్ని ఏలుతున్న రాజుతో మాట్లాడుతున్నారు. మనం మాట్లాడతామా? నాకెందుకు ఈ తలకాయ నొప్పి, లేనిపోయిన తలకాయ నొప్పి నాకెందుకని ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. అంతేనా కదా? అర్థమవుతుందక్క? ఎవరికి పట్టనట్టుగా ఉంటాం కదా, నిమ్మక్క నీరెక్కినట్టుగా ఎవరి పాటికి వాళ్ళు ఉంటాం, ఎవరు పడుచుకోం. ప్రార్థన జరిగితే మనకేమి, జరగకపోతే మనకేమి, చర్చి తీస్తే మనకేమి, తీయకపోతే మనకేమి, ఇంకా ఏదైనా చెప్తే మాకు ఎన్ని పనులు ఉన్నాయో, ఇంతకు మించి మనం చెప్పేది ఏం లేదు. ఒక శ్రద్ధ, ఒక ఆసక్తి, దేవుని కోసం నిలబడాలన్న ఒక తపన మనకు ఉంటే వీళ్ళు ఎప్పుడైతే చెప్తారు, ఏమంటారు? రాజుతోనే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంట? రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన ఆలోచన మాకు అసలు లేనే లేదు. ఎందుకు సమాధానం చెప్పలేమంటారు? సమాధానం చెప్పకపోతే ఒప్పుకుంటారా? అసలు సమాధానం చెప్పకపోతే ఒప్పుకుంటారా? మీకు నిద్ర రావడానికి కారణం చెప్పండి. నాకు నేను ఆపేస్తాను. మరి కరగంట ఆపేసి 12 ముగించుకొని ప్రార్థన చేసుకుని పోతాను. ఎందుకు మీరందరూ నిద్రపోతుంటే నేను ఒక్కడిని ఆగాను. ఇంతలా గంటకి ఎర్రని ఎండకి ఇంత వేడికి రేకులు కూడా కాలిపోతున్నాయి. మాకు అరగంట అయితే సెల్లు కూడా ఆగిపోతుంది, పగిలిపోతుంది సెల్లు కూడా. అంత వేడి వస్తుంది, మీకు అర్థం కాదా? ఫ్యాన్ ఆపేసి ఫ్యాన్ ఆపి ఇక్కడ ఇది స్విచ్ ఆపి ఆడాపితే బాక్స్ అంతా పోతుంది. ఓకే, వదిలేసండి, ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా వినండి ఒక 20 నిమిషాలు. ఎందుకంటే రేపు రాబోతున్న రోజులు ఎట్టాటో నేను చెప్పాలి. ఈరోజు మీకు ఈ రోజు నుంచి ప్రారంభించారు కదా, 26 నుంచి 27, 28, 29 ఎలా జరుగుతాయో మీకు చెప్పాలి. ఇప్పుడు అవి వింటే మీరు నిలబడితే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. లేదు మాకెందుకు అని పోయినారు అనుకోండి, ఇక్కడే విడిచివేయబడతారు. అందుకని నేను ఇప్పుడు మీకు కష్టమైన కూడా ఖచ్చితంగా చెప్పాలి. బాగానండి. రాజుతో అంటున్నాడు, రాజా, నీకు సమాధానము చెప్పవలనన్నటువంటి చింత మాకు లేదు. అయినను నువ్వు రాజు కాబట్టి మేము ఒక మాట చెప్తున్నాం. ఏమని చెప్తున్నారంట? మేము సేవించుచున్న దేవుడు ఎవరంట? నీవు ఈరోజు సేవిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడి గురించి నువ్వు చెప్పాల్సిన మాట. మేము సేవించుచున్న దేవుడు ఈ యొక్క నరకము, ఈ యొక్క వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడే. ఒకవేళ తప్పించకపోయినను, అది ఇక్కడ మనం మాట్లాడాల్సింది. కష్టాలు వచ్చినప్పుడు తీసివేయటానికి నా దేవుడికి అధికారం ఉంది. ఒకవేళ తీసివేయకపోయినను నేను మాత్రం నీ మాట వినను. వింటాము అని చెప్పేది ఇక్కడ, మేము మాత్రం నీ మాట వినము. ఇప్పుడు అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు కాదనట్లేదు. ఒకవేళ అక్కడ ఏం వాడాడు? ఎందుకు ఈ ఒకవేళ అనేది వాడాడంటే, ఈ రోజులలో ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డల మీదకి ప్రభుత్వాలు పెడుతున్నటువంటి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. తప్పించుటకు దేవుడు సమర్థుడే. ఒకవేళ తప్పించకపోయినను నువ్వు మాత్రం లొంగిపోకూడదు. సమస్తము ఆయన అధికారంలో ఉన్నది, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయనకు ఎవరు కూడా సాటి అయిన వాడు లేడు. అంత గొప్ప దేవుడు. ఈరోజు చాలా మంది అంటారు, మీకు ఈ కష్టాలు వస్తున్నాయి కదా, మీకు ఈ బాధలు వస్తున్నాయి కదా, మీ మీద ఇంత వ్యతిరేకత ఉంది కదా, మీ దేవుడు తీసేయొచ్చు కదంటే, తీసివేయుటకు మా దేవుడు సమర్థుడే. కానీ తీసివేయకపోయినను మేము మాత్రం మేము చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు తప్పించినను, ఒకవేళ తప్పించకపోయినను మేము మాత్రం నీ మాట వినము. ఆయన మాట వినకపోతే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? అగ్నిగుండం రెడీ చేసి పెట్టారు కదా, నాకు తీసుకెళ్ళేసి అగ్నిగుండం వేస్తాం. ఇప్పుడు అగ్నిగుండంలోనికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండదో కావాలి ఇప్పుడు నాకు. అది జనాలు ఒక్కళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారక్క? రాజు, వాళ్ళ సైన్యము, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఇంకా ఆ బబులోను సామ్రాజ్యములో ఆ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ
ఆ ప్రతిమ దగ్గరికి రావాలని చెప్పారు కాబట్టి అందరూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు అక్కడ. అంతమంది దూరాయన మైదానం అనే పెద్ద మైదానము, ఆ మైదానం మధ్యలో దాన్ని ఏర్పాటు చేశారు. అంతమంది జనం మధ్యలో అందరూ సాగిల పడితే ముగ్గురు సాగిల పళ్ళ. వీళ్ళని ఏమంటాం చెప్పండి మనమైతే? అందరూ సాగిల పడ్డారు, మొత్తము ముగ్గురు తప్ప. ఆ ముగ్గురిని ఏమంటాం మనం? ఎవరికి లేదు నీకెందుకు అంటారు? నీ బుద్ధి పుడితే పో, లేకపోతే ఇంట్లో పడుగు చేసుకో, ప్రార్థన చేసుకుని నేను ఊరి పోమన్నారు. లేకపోతే తలకాని ఇప్పుడు నీకెందుకు అంటారుగా? ఊర్లో ఎవరికి పట్టదు నీకే పట్టింది అంటారుగా. ఇప్పుడు వాళ్ళని ఎంతమంది అని ఉండొచ్చు అలాగా? రెండోది, ఇంతమంది మధ్యలో అందరూ తలా ఒక మాట అంటుంటే రాజే వాళ్ళని తప్పుటోళ్ళు అంటుంటే వాళ్ళకి అవమానమా లేకపోతే ఘనత? బాగా ఆలోచించారు. అవమానం, ఘనత. ఇప్పుడు ఏం చేసిర్రు? వాళ్ళందరినీ బంధించారు బంధకాలతో. కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేస్తున్నప్పుడు అందరూ అంటారు, ఒక్కసారి తల ఉంచిరా, నువ్వు ఆ బంధకాల నుంచి బయటకు వస్తావు, నువ్వు బద్దిమిలాడున్నాడు అంటూ లేడు. ఎవరిని? రాజు కూడా అంటున్నాడు, ఒక్కసారి చేయ్యా ఏమవుద్ది అంటున్నాడు. కానీ రాజు కోపం ఇచ్చేటట్టుగా వీళ్ళు మాత్రం మాటనట్లా. వింటున్నారా? వినటమలా. ఒక్కసారి చేయమంటే చేయటం లేదు. వాళ్ళందరినీ బంధిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నవ్వుతున్నారు. ఆమేన్. వాళ్ళ గురించి హేళన చేస్తుంటారు చూడు, ఎట్టకారం చేస్తారు చూడు. నిజంగా మీ దేవుడు ఉంటే రమ్మను, కాపాడమను. ఇప్పుడు కాపాడని దేవుడు ఎప్పుడు కాపాడుతాడు? ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నాడు? నీ దేవుడు ఉన్నాడా లేడా అని ఏళన చేస్తున్నారు చూడు. ఇలా చేస్తున్నప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు ప్రార్థన చేయొచ్చు దేవుడికి. అంటున్నారు, దేవా నీ చిత్తము మా పట్ల ఏదైతే ఉన్నదో అదియే జరిగించు, కానీ మాకు అవమానం వచ్చిందని నువ్వు మాత్రం మా వరపు చూడొద్దు, నీ చిత్తమే జరిగించు అంటున్నారు. కట్టేశారు, తీసుకెళ్తున్నారు, వేడిమి గల అగ్నిగుండములో నెట్టేశారు. అలా నెట్టివేయగానే అందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? ఇంకా మాట్లాడండి, నాతోటి మాట్లాడండి, ఏం భయం ఏం లేదు. మీరు మాట్లాడతారు, రోజు మాట్లాడతారు కదా. ఈ టైం కాడ ఇంటికాడ ఏమి నిద్రపోదు కదా, రోజు నిద్రపోతారు ఈ టైం కాడ. ఆ ఎర్ర టండలో ఆ మిరగాయ చెట్టు కింద 12 అవుతుంది కాబట్టి ఆడంటే ఏందిరేస్తాయి అమ్మాయి దరిద్ర పెంట ఎండను కూడా దరిద్రం అంటారు మనకు నచ్చకపోతే. దేవుడు వాన వచ్చినా కూడా దరిద్రం అంట, చలి ఎక్కువైనా దరిద్రం అంట, అన్నింటిని తిడతాను, తిట్టని ఏమి లేదు మనం. కాబట్టి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళని అగ్నిగుండములు చేస్తే మిగతా ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళ దేవుడు కాపాడలేదు అనుకుంటున్నారు. ఇంకా రాజు మాట వింటే ఆ బాధ తప్పేది కదా అనుకున్నారు. ఇంకా అంతే, మీరు చెప్పేయండి కరెక్ట్. ఇప్పుడు అనుకుంటే మనం కూడా అనుకుంటాం కదా, ఏమనుకుంటున్నారు అది కావాలి. ఇప్పుడు మనకు ఏమనుకుంటుంటారు? వాళ్ళని దేశపై ముగ్గురిని వేసారు, అక్కడ అగ్నిగుండంలో వేసారు. ఏమనుకుంటున్నారు? ఎంత మూర్ఖంగా పోయారా, వీళ్ళు ఒక మాటతో తలంచితే పోయేది కదా అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు చెప్పమంటవా? నేను చెప్పి నాకు తెలిసినంతగా మనకు బట్టి దరిద్రం పొందిరు అనుకుంటున్నారు. అంతే కదా, అంతే కదక్క. ఇప్పుడు దరిద్రం పొందిన పట్టిన దరిద్రం పొంది అనుకున్నారు. మీ ఇళ్లలో మీ ఒక ఇంట్లో ఒక భర్త కానీ భార్య కానీ ఇదే పని చేస్తుంటే ఆ దరిద్రం పొందిరా, ప్రశాంతంగా రోజు తాగొచ్చు, తినొచ్చు, ఎగరొచ్చు, నన్ను అడిగేవాళ్ళేరా, మాకు చెప్పేవాళ్ళే. దరిద్రం పొంది అనుకుంటున్నాడు. కానీ వీళ్ళందరిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? అమ్మే రాజు. అస్సలకి వీళ్ళు ఏ తప్పు చేశారో నేను అగ్నిలో వేశాను. ఏమైనా వ్యభిచారం చేశారా? ఏమైనా దొంగతనాలు చేశారా? ఏమైనా మానభంగాలు చేశారా? ఎవరికన్నా ఆస్తి అప్పుగా ఇచ్చి వాళ్ళ దోచుకున్నారా? ఎవరినైనా చంపారా? ఎవరినైనా నాశనం చేశారా? ఏ తప్పు చేశారని నేను అగ్నిలో వేసానని బాధపడుతున్నాడు. ఏలూరికి బాధ లేదు, వాళ్ళకి దరిద్రం ఉంది అనుకుంటున్నారు. ఈయన బాధపడుతున్నాడు. అప్పుడు బాధపడుతున్న అధికారి రాజు ఒక్కసారి ఏమంటున్నాడంటే, నిజముగా వీళ్ళ దేవుడు గొప్పవాడా కాదని
అగ్నిగుండంలో నువ్వు ఏనే చూస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అయిపోయిందిలో దరిద్రం ముందులని. ఇప్పుడు ఆయన కదా, చూడండి అక్కడ చదవండి కింది మాట. కాదా చూడండి, ఇక్కడ 26 వచ్చిన చూడండి. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, ఎవరు వచ్చింది వాకిలి దగ్గరికి? మిగతా వాళ్ళకి ఏమైనా పట్టిందా? ఎందుకని? బాగా ఆలోచించాను. ఎందుకని? వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఊరు కూడా వచ్చి అగ్నిగుండం, ఆ యొక్క అగ్నిగుండం వాకిలి దగ్గరికి వచ్చి ఎందుకు చూడలేదు? ఆమేన్. ఏందమ్మా? ఇరికిచ్చినోడు ఒకడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇరక్కపోయింది ఒకళ్ళు, కానీ దీనికి కారణం ఊరిని చేశారు. ఆమేన్. ఎంత తెలివి కలిగిందో చూడు మహాబాబులో జనాలు. నా చేతికి మట్టి అంటకుండా వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు రాజు ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళదేమి లేదు వీళ్ళదేమి లేదు, దేవుడు రేపు నన్ను తీర్పులను తెస్తాడేమన్న భయంతో వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు చదవమ్మా, షడ్రకు మెషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఆమేన్. ఎవరు పిలుస్తున్నాడు ఈ మాట? ఈ పనికి మానవులకి ఏం తెలుసు దేవుడి యొక్క విలువ? ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క వెర్రి వాళ్ళకు, మూర్ఖ జనానికి ఏం తెలుసు దేవుడి విలువ? నెబుకద్నెజరుకే ఎందుకు తెలిసింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నెబుకద్నెజరుకి ఎందుకు తెలిసింది? ఇంకా నెబుకద్నెజరుకి ఎందుకు తెలిసింది? రాజు కాబట్టి తెలిసిందా? నెబుకద్నెజరుకి ఎందుకు తెలిసింది దేవుని యొక్క విలువ? ఆమేన్. మీరు చెప్పింది మేమేం చెప్పినమంటారు, మీరేం చెప్తుంది? నెబుకద్నెజరుకే ఎందుకు తెలిసిందంటే, నెబుకద్నెజరు ఒక పనికి మారినటువంటి వాడినైన నేను ఈ బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నా చేత ఇశ్రాయేలీని ఓడించిందంటే, పనికిరాని నేనే ఇశ్రాయేలీని ఓడించానంటే నన్ను పంపించిన దేవుడు చాలా గొప్పవాడని దేవుని విలువ తెలుసుకున్నాడు నెబుకద్నెజరు. బాగా అర్థమవుతుందా? నెబుకద్నెజరుకి దేవుని విలువ తెలుసు. అందుకే వాకిలి దగ్గర పోయి, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలవగా, షద్రకు మెషకు అబేద్నెగోలు. అక్కడ చూడండి, అక్కడ ముందు జరిగిన సంఘటన ఏంటంటే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించితేమి కదా, 4 కనబడుతున్నాడు ఏందని ఈయనకు పట్టింది టెన్షన్, ఎవరికి పట్ల. దేవుడి బిడ్డల గురించి ఆలోచన చెయ్యాలంటే బాగానండి, యూదులు యేసు ప్రభు మీద కుట్ర పన్ని పిలాతు చేత బంధించాలని చూశాడు. పిలాతు భార్య ఏం చెప్పింది తెలుసా? అయ్యా, ఆయన నిరపరాధి, ఆయన గురించి నువ్వు ఏది కూడా ఏలు పెట్టొద్దు, ఎక్కడైనా ఏలు పెట్టావంటే మన కుటుంబమే వెళ్ళిపోద్దని భయపడింది. అందుకని ఆయన వెళ్ళేమనుకున్నారు తెలుసా? ఏదో రకంగా ఇడిపియాలని చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభుని సిలువ వేయండి అంటే, అయితే ఈయన నిరపరాధి కదా, ఈయన ఎందుకు సిలువ వేయాలంటే, ఆయనను సిలువ వేయండి అన్నారు. ఈయన రక్తము గురించి నేను నిరపరాధిని చేతులు కడుక్కుంటే వీళ్ళు ఏమన్నారు? ఆ రక్తానికి మేమే బాధ్యులము, అది మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వాళ్ళే పలికారు. ఈరోజు అధికారులు అనేవాళ్ళు, గొప్ప వాళ్ళు అనేవాళ్ళు, గొప్ప కొద్దిగా జ్ఞానం కలిగిన వాళ్ళు అనేవాళ్ళు దేవునికి భయపడతారు, కానీ పనికి రాకుండా బబులోన్ అనేటువంటి వ్యభిచార మధ్యమంలో పొరిలాడుతున్న వాడు భయపడలా. అది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టేసి ఏం చేశారు? వాళ్ళ 3 అగ్నిగుండం లేపించారు. వాళ్ళ 3 అగ్నిగుండంలో ఎత్తే వీళ్ళను కాపాడింది ఎవరు? ఆమేన్. చెరలో నీతో ఉండే దేవుడు.
అగ్ని గుండములో నీతో కలిసి నడిచే దేవుడు, బాధము కష్టాలలో నీతో ఉండి నడిచే దేవుడు. అది ఇక్కడ ఆయనలో ఉన్న గొప్పతనం. నీకేం తెలుసు? ఇంకెవరికైనా అర్థమైంది దాని గురించి? ఆయన గురించి నీకు అర్థమై ఉంటే ఎప్పుడు ఆయన కోసం తహతహలాడుతూ ఆశతో ఆసక్తితో ఎదురు చూసేవాడు. బాగా అర్థం కావటానికి చెప్తాను. అంటే ఏందో ఇలా చెప్తాను, మనకు అర్థం కావాలి కాబట్టి మన భాషలో చెప్తాను. ఒక 50 క్వింటాల మిరగాయలు రాసిపోసావు, బాగా రాసిపోసావు, కిందంతా పట్టేసావు, బాగా పోసావు, రాసిపోసావు. ఇటువైపు నుంచి నల్లగా ముబ్బొద్దంటే ఇంట్లో పడుకొని నిద్రపోతావా? అంత భయం ఉండాలి దేవుడు అంటే నువ్వు నిజంగా భక్తి పరురాడు. అంత భయం లేదంటే నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావు అంతే. మనందరం ఆ భయం అంతకంటే మించి 100 రెట్లు ఎక్కువ భయం ఉండాలి. 3 గంటలకు లేచి ఇంట్లో వాళ్ళందరినీ అసలు మీరు మనుషులో గుట్ల లేండే ఇంతలా నువ్వు వద్దంటే నీకు ఎట్లా నిద్ర పడుతుంది? ఆ భయం నీళ్ళు ఆఫ్టర్ ఒక ₹1,00,000 2 లక్షలు 10 లక్షల కోసం అంత భయం ఉంటే నిత్య జీవం ఇచ్చే దేవుడి విషయంలో ఎంత భయం ఉండాలి నీకు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా వత్తం. నీకు రుచి చూస్తే దాని మాధుర్యం తెలుస్తుంది, రుచి రాకపోతే ఏం తెలుస్తుంది? అంత భయం ఉన్న నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? బాగానండి, అంత భయం ఉన్న నెబుకద్నెజరు ఏం చేశాడంటే మీ దేవుడు గొప్పవాడు అన్నాడు. ఆమేన్. ఏమన్నాడమ్మా? నీ దేవుడు గొప్పవాడు. అందుకని అక్కడ ఏం చెప్పాడు చూడండి. నెబుకద్నెజరు వీరి దేవుడు గొప్పవాడు అని ఎవరు చెప్పాడు? ఆమేన్. ఎవరమ్మా చెప్పింది? ఇప్పుడు నీ గురించి, నీ దేవుడి గురించి ఎవరు చెప్పాలి? నీ క్యారెక్టర్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ అధికారి నీ దేవుడి యొక్క విలువ తెలియచేయాలి. ఈరోజు నీ గురించి తెలియజేసే శక్తి ఆయనకు నీకుందా? తెలియజేయించుకునే శక్తి నీకుందా? అసలు ఆయన అంటే నీకు అంత ఆలోచన ఉందా? ఇప్పుడు ఈ బబులోను సామ్రాజ్యంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క విలువ గ్రహించారు. ఇంకొక ఆయన ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఈ బబులోను చెరలో ఉన్న రోజులు. ఏ రోజులు ఇవి? చెరలో ఉన్నారు. చెరలో ఉన్నారు. భయపడతారా? భయపడరా? భయపడాలి. జైల్లో ఉన్నాడు ఇంకొక హత్య చేస్తాడా? భయపడాలి. చెరలో ఉండి కూడా దేవునికే భయపడ్డారు కానీ రాజుకు భయపడలేదు. ఇంకేం చేశారు తెలుసా? అందరూ కూడా ప్రార్థన చేయకుండా అందరు ఎవరెళ్ళల్లో వాళ్ళు ఉండాలి, రాజునే ప్రార్థన చేయాలన్నప్పుడు అప్పుడు ఒక ఆయన వచ్చాడు, దానియేలు. ఆయన రోజు యథావిధిగా తన యొక్క సమయ సందర్భం ప్రకారము తన గదిలోనికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్న నీవు లోక అధికారము అనే చెరలో ఉన్నావు. ఇప్పుడు నీ మీద చుట్టుపక్కల కళ్ళు నీ మీదే. ఏ తప్పు చేస్తే ఇరికిద్దామని, ఏ తప్పు కానరాకపోతే నీ మీద ఏ తప్పు వేయాలనుకుంటున్నాడు? ఏది కానరాడు మరి ఏ తప్పు వేయాలనుకుంటున్నాడు? దానియేలులో ఏ తప్పు కానరాడు మరి ఏ తప్పు వేశాడు? ప్రార్థన చేయటమే తప్పు అనేసాడు. ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన చేయడమే తప్పు తెలుసా మీకు? ప్రార్థన చేయడమే తప్పు. అందుకే ప్రార్థన చేస్తే అరెస్ట్ చేస్తారు, జాగ్రత్త. మీరు ప్రార్థన చేస్తారు, అరెస్ట్ చేస్తారు ఒక్కడైనా. నిజం చెప్పండి, చేస్తారా? ప్రార్థన చేయడమే ప్రాబ్లం అయిపోయింది అక్కడ. దానియేలుని ఏ విషయంలో తప్పు పట్టడం మన వల్ల కాదు కనుక రాజాజ్ఞ ప్రకారము దానియేలు రోజు ఏం చేసేవాడు? దానియేలు కూడా పద్ధతి మనకుందా? రోజు ఆదివారం ఖచ్చితంగా వీళ్ళు మందిరానికి పోతారు. మందిరానికి పోయే విషయంలోనే ఇలా తప్పు పట్టాలంటే ఆదివారం నువ్వే వస్తున్నావు అక్క. యథావధికి నువ్వు వస్తున్నావు. శనివారం సాయంకాలం మనం బుధవారం స్త్రీల కొడుకు నువ్వే ఆడొస్తావు. నీ బుద్ధి పుడుతుందా? లేకపోతే లేదు. అప్పుడు నేను పెద్ద నీ లిస్టులో లేవు. నువ్వు ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో నువ్వు లేవు. ఇప్పుడు నీ మీద ఏపు తప్పు పెట్టాల్సిన పని లేదు. నీకు లోకాశలు చూపించి నేను లాగేసుకుంటాను. ఏంటి? లోక ఆశలు చూపించి నేను లాగేసుకుంటారు. లోక సంబంధమైన కోరికల పక్కన వెళ్ళిపోతాను. నిన్ను పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. దానియేలు లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరు లాంటి వాళ్ళు?
ఇప్పుడు వీళ్ళల్లో వ్యభిచారం ద్వారా తప్పు లేదు, ధనాపేక్షకు లొంగిపోలేదు, లోక సంబంధమైన కోరికలకు లొంగిపోలేదు, బంధుమిత్రుల ప్రేరేపణ వల్ల లొంగిపోలేదు. ఇక ఏది వల్ల కాక వీళ్ళకే తప్పు పెట్టాలనుకున్నారు? ప్రార్థన అనేది వీళ్ళకి ఇబ్బంది పెడదాము, దాంట్లోనే వీళ్ళు చిక్కుతారని దానియేలును ప్రార్థన దగ్గర పెట్టారు. రోజు యథావిధికి వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి తూర్పు వైపున కిటికీలు తీసి మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఆయన ప్రార్థన చేస్తే ఎలకేమవుద్దక్క? ఆయన ప్రార్థన చేస్తే ఎలకేమవుతుంది? నాకు అర్థం కాదు. ఎలకేమన్నా ఇబ్బంది చెప్పాలి మీరు. ఆయన ప్రార్థన చేస్తే ఎలకేమన్నా ఇబ్బంది అక్క? ఇబ్బంది అక్క? దానియేలు ప్రార్థన చేస్తే ఎలకేమన్నా ఇబ్బంది? ఇబ్బంది ఏమి లేదు. మరి ఎందుకని ఆయన అప్పచెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు బాగా ఆలోచించండి. దానియేలులో తప్పు రావాలి. ఆ తప్పు చూపించడానికి వ్యభిచారం చేస్తున్నాడా? అది లేదు. దొంగతనాలు ఏమైనా చేసేవాడా? అది లేదు. అక్రమంగా అన్యాయంగా మోసాలు చేసుకొని ఆస్తులు కూడబెట్టుకున్నాడా? అది లేదు. ఉన్నకాడికి కొంటున్నాడు, తిన్నకాడికి తింటున్నాడు, రాజాజ్ఞ ప్రకారం పోతున్నాడు. ఒకవేళ అధికారులు ఏమన్నా నిందిస్తున్నాడా? అది లేదు. ఎంతమంది తిట్టినా ఎదురు మళ్ళీ తిడుతున్నాడా? ఏమీ లేదు. మరి ఏ తప్పు ఉండాలంటే ఇతన్ని ఏ తప్పు మనం చూపెట్టలేము, కానీ ప్రార్థన విషయంలో తప్పు చూపెడతామని ప్రార్థన చేస్తుంటే పోయి కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మే ఏం చేస్తుంటే కంప్లైంట్ ఇచ్చారు? రాజు వచ్చాడు. ఏందనగానే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే మీకేంటి? ఏందా నువ్వు మర్చిపోయినవా? ప్రార్థన చేయకూడదని చెప్పినవుగా. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మరి? దానియేలుని తీసుకొచ్చి సింహాల పళ్ళు వేయాల్సిందే. తప్పేముందయ్యా? ఏమన్నా దొంగతనాలు చేశాడా? మానభంగాలు చేశాడా? విభిచారాలు చేశాడా? అందరినీ పాడు పనులు చేపించి చెడగొడుతున్నాడా? ఏమి లేదే. డబ్బులు ఇచ్చి మాయ మాటలు చెప్పించిన మనుషులు మద్యపానం తాగిచ్చి పొల్లాడుతున్నా ఏమీ లేదే. ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఏమవుతుందంటే నువ్వు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. రాజు ఎన్నిసార్లు చెప్పినా పదే రాజు దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు. రాజు ఏమన్నాడంటే అయితే తీసుకురాన్నాడు. తీసుకుపోయారు. ఏం చేశారు? దానియేలు నేను రాజు రమ్మంటున్నాడు. వస్తా, ప్రార్థన అయిపోయినా వస్తాను అన్నాడు. ప్రార్థన అయిపోయింది. రాజు దగ్గర పోయారు. ఏం దానియేలు నువ్వేం చేసావు? ఏంటంట? నువ్వేమి చేసినావు అన్నాడు. నేనేం చేయలేదు. మరి ఏం చేయకపోతే ఎందుకు కంప్లైంట్ వచ్చింది? ప్రార్థన చేశాను. ప్రార్థన చేయటం కూడా తప్పేనా? తప్పేనా? రాజాజ్ఞ ఒకటి ఉంది కదా, దాని ప్రకారము తప్పే. అయితే ఏం చేయాలి? ప్రార్థన చేస్తే సింహాల పనులు చేయాలి. వాళ్ళు అసలు ప్రార్థన చేయరు. వాళ్ళ జాతర వాళ్ళకి అవసరం లేదు. ప్రార్థన అవసరం లేదు, భక్తి అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళు ఆడబడితే ఆడుంటారు, ఆడబడితే ఆడు తిరుగుతారు. నీకు మాత్రం అవసరము. ఇక అర్థం చేసుకోండి. ఎవరైనా వచ్చి ఇది చేయకూడదంటే వాళ్ళు చేయరు, కానీ నువ్వు మాత్రం ఎవరు వద్దన్న నువ్వు చేయాలి. ఆలోచన వచ్చిందా? కరోనా టైం వచ్చింది కదా, 2019-20లో వచ్చింది కదా. కరోనా టైంలో ఉదయం 9 గంటల దాకా పర్మిషన్, తర్వాత ఏం లేదు. అప్పుడు ఏమి చేయటానికి లేదు. పండగలు కానీ పబ్బనాలు కానీ ఏం చేయటానికి. ఆ టైంలో కూడా క్రైస్తవులు ప్రార్థన చేశారు. అమ్మే చెయ్యాలి. దేవుడు నన్ను పుట్టించినందుకు నేను ఈ పని చెయ్యాలి. ప్రార్థన చేశాను. దాని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయటం అని నీకేమన్నా ఇబ్బందా? నాకేమి ఇబ్బంది. మరి ఇబ్బంది లేదు, ఎందుకు నీకు కంప్లైంట్ ఇచ్చావు? అవును, మరి చేయకూడదని రాజాజ్ఞ ఉంది కదా. ఓకే, రాజాజ్ఞ ప్రకారమే. అయితే ఏం చేయాలి? రాజు చెప్తున్నాడు, తీసుకెళ్ళి సింహాల బోనులో చేయండి. దానియేలు సంఖ్యలతో కడుతున్నప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు, దానియేలు ఏమో 2 రోజులు ప్రార్థన చెప్పి చచ్చిపోదవా అక్క? నాకు బాక్స్కి వెళ్ళి చూస్తాను. బాక్స్ ఏంది కొడుతుందా? నా వైపు చూడండి. బాక్స్లో ఏముంది? కింద నేల కాడ ఏమి చెప్పండి. ఏడగా సాగలు పడాల్సింది, ఇంటికాడ పోయినాక సాగలు పడాలి. దానియేలు ప్రార్థన 2 రోజులు చేయకపోతే చచ్చిపోతారా? అప్పుడప్పుడు అంటారుగా, మేము ప్రార్థన పోతే కొంపలు మునిగిపోతాయా? వచ్చినాయిగా మీకు కూడా కంప్లైంట్లు.
ఓ ఆ రోజు నుంచి అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని అన్నారని ఫీల్ అయిపోతున్నారు. ఇట్లా అంటున్నారు మమ్మల్ని, ఓ పూట ప్రార్థన బాబు చచ్చిపోతా. నిన్ను కాదు, మనకంటే ముందు వాళ్ళని అన్నారమ్మా. నిన్ను అనేది పెద్ద లెక్క. ఏమో 2 రోజులు ప్రార్థన చెప్పితే చచ్చిపోతావంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నము తినకుండా అయినా ఉండగలను, గాలి పీల్చకుండా అయినా ఉండగలను, ప్రార్థన చేయకుండా ఉండలేనా అన్నాడు. సమాధానం ఊరి జాతరలకు సింహాల బోనులే చేయగానే, సింహాల బోనులో పైనుంచి కిందికి వస్తున్నాడు కదా దానియేలు. కిందికి వస్తున్నప్పుడు కిందికి వస్తున్న దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? ఆమేన్. ప్రార్థన చేసుకుంటే సింహాల బోనులోకి వచ్చాడు. ఇప్పుడు చుట్టూ ఏమున్నాయి? మధ్యలో ఎవరున్నాడు? ఏం చేస్తున్నాడు? చేస్తున్నారా? ఆమేన్. నిజంగా చేస్తున్నాడా? అప్పుడప్పుడు మీకు ఉరుములు మెరుపులు వస్తుంటాయి, మీరు ప్రార్థన చేస్తారా? ఈ కిటికీ కడిగి పోవటం, పైన అది వచ్చిందంటాం, ఈడు వచ్చిందంట. అప్పుడు అంతే కదక్క, ఇటువంటి ఒక గాడి వస్తుంది అంటారు. ప్రార్థన పోతుంటే పాపం, మనోడు పాపం, అదొక ఆలోచన. అవును, మబ్బు నల్లగా లేస్తుంది, అయితే పని ఆటో తిరగకుండా సత్తం, అంతే, అంతకుమించి ఏం కాదుగా. చచ్చిపోవడానికి అడిగి రావాలంటే రావద్దని ఎవరు చెప్పారు? నేను ఏ రోజు దేవుని పనిలో నువ్వు నిర్మాణం తీసుకొని దేవునిలోనికి వచ్చావో ఆ రోజే ఆత్మ దేవునిదని చెప్పండి మీరు. అప్పుడే మీరు ముందుకు రావాలి. అంటే కాకపోతే ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఇటు వాళ్ళ వావన వచ్చింది, నిద్రకొని లేకపోతున్నా, ఇవన్నీ మీరు చెప్పేటువంటి దొంగ సాకులు. మీకంటే నేను చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళకంటే బబులోనులో ఉన్నటువంటి ఆ దరిద్రులే బెస్ట్ నా దృష్టి. పర్ఫెక్ట్ ఉండాలి. ఆడున్నా బంగారం ఎంత వేసినా అంతే కదక్క. మీ దగ్గర రాగి ఇత్తడి కంచు కదా, రాగి ఇత్తడి కదా, కంచు ఇత్తడి, ఆ ఇత్తడి కూడా రాగి ఇత్తడి కంచు బంగారం, వీటన్నిటిని 4 కలిపేశారు. అన్ని తీసుకుపోయి కంసాల వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి మొత్తం బంగారం అంటే వాడు తీసుకుంటారా? అంత పిచ్చోడా? ఆ టల్లో ఎన్ని బంగారపు గుండ్లు ఉన్నాయి అన్ని పక్కన పెట్టి మిగతా అన్ని ఏంటి అని, ఇది రాగి, ఇది ఇత్తడి, ఇది కంచు, ఇది బంగారం అని దేనికి దానికి సపరేట్ చేసి పక్కన పెట్టేస్తాడు. అట్టేవాడు మన ప్రభు. ప్రతిదీ సపరేట్ చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే అన్ని కొద్దిగా మెరుస్తున్నాయి, అంతా బంగారం అనుకుంటే అంతా బంగారం అంటే కుదురుతుంది, మెరిసే అంత బంగారమేనా? అసలు కానే కాదు. అది మీరు బాగా గమనించాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ అదే చెప్తున్నారు. దేవుడు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి దానియేలుతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఇదిగో సింహాల బోనులోనికి వెళుతున్న దానియేలు, చుట్టూ సింహాలుంటే మధ్యలో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఏం చేస్తున్నాడు అక్క? ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు ఏమయ్యాయి? మాట బాగా చెప్పాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు ఏమయ్యా? నోరు మూసుకున్నాయి. దేనికి? దేవుడే నోరు మూపించాడు. అంతేనా? ఆమేన్. అంతేనా? అంతకుమించి ఏమన్నా ఉందా? మరి దేవుడు సింహాలు నోరు మూపించిన దేవుడు మనుషుల నోరు కూడా మూపియాలి. ఇప్పుడు మనకు అదే కావాలి కదా, మనుషుల నోరు కూడా మూపియాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు రెచ్చిపోతారు కదా, మరి నోరు మూపియాలిగా. సింహాలు నోరు ముచ్చుకున్నాయంటే, సింహాలు అనేటువంటి మన భాషలో వాటిని ఏమంటాం మనం? జంతువులు అంటాం. కానీ ఈ మనుషులు జంతువుల కంటే హీనమైన వాళ్ళు అన్నమాట. అది మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు. జంతువుల కంటే కూడా హీనమైన వాళ్ళు. అందుకని దేవుడి బైబిల్ గ్రంథం ఏంటంటే సర్వము, రాత్రి మీకు చెప్పాను కదా, సర్వము దేవుడి మాటకు లోబడుతుంది, కానీ ఒక మనుషుడు మాత్రం దేవుడికి లోబడటం లేదు. అన్నీ లోబడతాయంట దేవునికి, మనుషుడు తప్ప. ఎందుకంటే వీడు కొద్ది జ్ఞానం ఉందన్న గర్వం, కొద్ది జ్ఞానం ఉందన్న గర్వం. ఆఫ్టర్ నీ ఊపిరి ఎంత? అప్పుడు నోరు మూసుకున్న సింహాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు రాజు వచ్చి మళ్ళా, దానియేలు నీ దేవుడిని రక్షించాడా? అయ్యా, నా దేవుని దృష్టికి నేను నిరపరాధిగా ఉంటిని, అందుకే సింహాలను నేను చేయలేదు. నీవు దేవుని దృష్టికి నిరపరాధిగా ఉంటే అక్కడ పెద్ద ప్రమాదం జరిగినా నీకు మాత్రం చేయమాకంత జరగదేమి తెలుసా? నువ్వు నిరపరాధి, అది నిరపరాధి కాకపోతే
అంతే మరి, దానికి మనం ఏం బాధ్యులం కాదు. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఎంతమందికి జరిగింది నాకేం కాలేదంటే, దేవుడి నిన్ను త్రాసులో చూసినప్పుడు నువ్వు లెక్కలో సరిగా ఉన్నాడు. మరి నీకేదన్నా జరిగిందంటే ఆ ప్రకృతి ప్రళయం వల్ల, మనుషుల ద్వారా జరిగింది చెప్పాల, ప్రకృతి వల్ల ఏదైనా జరిగిందంటే అది శిక్ష, దేవుడు వేసే శిక్ష. నేను నా దేవుని దృష్టికి నిరపరాధిగా ఉంటున్నయ్యా అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? బయటికి రా అన్నాడు. దానియేలు బయటకు వచ్చాడు. ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళు తక్కువ ఉద్యోగం, ఇప్పుడు పెద్ద ఉద్యోగం వచ్చింది. దేవుడు పరీక్ష పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది? ఆ పరీక్షలు గెలిస్తే పెద్ద జాబ్ అవుతుంది, పరీక్షలు పాస్ అయితే పెద్ద జాబ్ అవుతుంది కదా, ఇలా పెద్ద జాబ్ వచ్చింది. దానియేలు కూడా పరీక్షలో నెగ్గిన తర్వాత ఆయనకు పెద్ద ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు శరకాలం పూర్తయిపోయింది. ఏ కాలము? శరకాలం పూర్తయిపోయింది. కోరేషు రాజు యొక్క పరిపాలన కాలంలో కోరేషును దేవుడు ప్రేరేపించగా కోరేషు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము చివరి అధ్యాయము 13వ వచనం, 23వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరి వచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. ఆమేన్. ఇప్పుడు కోరేషుని దేవుడు ప్రేరేపించాడు. చెరగా ఉండవలసిన 70 సంవత్సరములు అయిపోయింది, 7 వారములు అయిపోయింది. ఇప్పుడు ఆ సంవత్సరములు అయిపోయిన తర్వాత వెంటనే కోరేషు రాజు ఏమన్నాడంటే, ఇదిగో దేవుని మందిరం కట్టమని దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఆమేన్. ఎవరిని పిలిచాడంట? దేవుని మందిరము కట్టించమని కోరేషుని ప్రేరేపించాడు. కోరేషు ఎవరమ్మా? రాజు. ఏ రాజు? అన్యుడా ఇశ్రాయేలీయుడా? ఎవరు చెప్పండి? అన్యుడా ఇశ్రాయేలీయుడమ్మా? ఒక అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు? బబులోను రాజ్యంలో ఉన్నారు, బబులోను దేశ పరిపాలన ఉన్నారు. బబులోనుకు పరిపాలించిన తర్వాత మాదీయులు పారసిక దేశం 2 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రాజుని ప్రేరేపించి ఆ రాజు ద్వారా ఈయన లేవనెత్తి, మీరు యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు, మీరు దేవుని మందిరాన్ని కట్టడానికి పొమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవుని మందిరం కట్టడానికి బయలుదేరిపోతున్నారు. చూడండి, ఏం చేయడానికి పోతున్నారు? బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు యెజ్రా గ్రంథము 3వ అధ్యాయం, త్వరగా చెప్తాను, త్వరగా. యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. యెషవాయును యాజకుడైన అతని సంబంధియును షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను దైవజనుడైన మోషే రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠము కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమును అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళు చెరగా ఉన్నటువంటి వీళ్ళను దేవుడు తిరిగి పంపించాడు. బాగానమ్మా, దేవుడు తిరిగి పంపించాడు. తిరిగి వచ్చినటువంటి వీళ్ళు మరలా ఇశ్రాయేలు దేశంలో మొట్టమొదట ఏం చేశారంట? యెహోవాకు బలిపీఠము కట్టారంట. ఏం కట్టారమ్మా? యెహోవాకు బలిపీఠం కట్టారు. గుర్తుపెట్టుకోండి, యెహోవాకు బలిపీఠం కట్టారు. ఇప్పుడు ఇక్కడికి రాకముందు వీళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడికి రాకముందు వీళ్ళు ఇప్పుడు దాకా నేను చెప్పిన వాక్యం వెళ్ళలేదు మీరు?
బబులోనులో ఉన్నారు. బబులోను ఎలాంటిది? దెయ్యములకు నివాస స్థలము, వేశ్యలకు నివాస స్థలము, పాపమునకు నివాస స్థలము, అపవిత్రతకు ఉనికి పట్టది. ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వారు బలిపీఠం కట్టడానికి అవకాశం ఉంటుందా? 70 సంవత్సరాలు అక్కడ పరిపాలన జరిగింది. వీళ్ళు ఎవరంటే, వీళ్ళు ఇంతకుముందు దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు కాదు. వారి పితరులు దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, వాళ్ళ పితరులు ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పితరులు దేవుని కార్యాలు చూశారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పుట్టారు? బబులోనులోనే పుట్టారు. 70 సంవత్సరాలు అయింది. అక్కడ అరణ్యం అనేది ఎక్కడో పోయింది, అది ఎక్కడ కాదు. ఇప్పుడు రాజుల కాలం వచ్చింది, ఇక్కడ ఎక్కడైంది? బబులోనులోనే పుట్టారు. బబులోనులో పుట్టినటువంటి వాళ్ళకు ఏ పద్ధతులు రావాలి? ఆమేన్. బబులోను పద్ధతులు వస్తున్నాయి, బబులోను అలవాట్లు వస్తున్నాయి, బబులోను సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, బబులోను సంబంధమైనటువంటి ఉద్దేశములు ఉంటున్నాయి. ఇన్ని ఉద్దేశాలు కలిగిన వీళ్ళు బబులోను నుంచి బయటికి రాగానే బలిపీఠాన్ని అసలు ఎందుకు కట్టారు నాకు అర్థం కాలేదు. కట్టాల్సింది వాళ్ళు వచ్చింది దేనికి? మందిరం కట్టడానికి. ఇప్పుడు మందిరం కట్టాలంటే చాలా రోజులు పట్టుద్ది. ముందు వాళ్ళు ఆ దేశంలోనికి వచ్చినందుకు బలి అర్పించాలిగా. బలి అర్పించాలంటే ఏం కావాలి? దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠము పురాతన స్థలములోని ఆ బలిపీఠాన్ని కట్టి ఉదయమును సాయంకాలమును దహన బలులు యెహోవాకు అర్పించుతున్నారు. అక్కడ జనాలు ఏమన్నా అనుకుంటారని భయం కూడా వాళ్ళకు భయపడుచు దేవుని యొక్క బలిపీఠాన్ని బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, మనకు అర్థం కావడం చెప్తాను. వేరు చెడ్డదైతే కొమ్మలు కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది? బబులోనులో పుట్టినటువంటి వాళ్ళు బబులోను బుద్ధులు వచ్చాయా? ఆమేన్. అక్క ఇప్పుడు బాగినాడు, మీరు బాగినాడు. ఇక్కడ బబులోనులో పుట్టినటువంటి వాళ్ళకు బబులోను బుద్ధులు వచ్చాయా? ఎందుకు రాలేదు? అక్కడ నీతి గ్రహించడానికి అక్కడ ప్రార్థన చేస్తే, ఇప్పుడు దా కంటతోడు చెప్పింది అదే, ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? సింహాల బోన్లు వేస్తారు. దేవుడు రాజు చెప్పిన దానికి తప్పకుండా వేరే వాటికి మొక్కితే ఏం చేస్తారు? అగ్నిగుండంలో తగలబెడతారు. మీకు తెలియదని చెప్పడం చరిత్ర మీకు తెలుసు. ఈ మాట కోసం ఈ చరిత్ర అంతా 20 నిమిషాలు చెప్పింది. ప్రార్థన చేస్తేనేమో సింహాల బోన్లు వేస్తారు, రాజు చెప్పింది కాకుండా వేరే చేస్తేనేమో ఏం చేస్తారు? అగ్నిగుండాలు వేస్తారు. అలాంటి పద్ధతులు, అలాంటి పరిస్థితులు చూసి వచ్చిన వాళ్ళు వీడి గురించి బలిపీఠం కట్టాలంటే కొద్దిగా ధైర్యం కావాలిగా. మీరు ఎలా కట్టగలిగారు? అందరినీ దేవుడే చేశాడు. ఇప్పుడు మనం చేసిన దేవుడు వాళ్ళని చేయలేదా? మరి వాళ్ళకి వేయరచ్చుగా దేవుడు. మరి ఆలోచించాలి మీరు. కొద్ది నిమిషాలు ఏం తప్పేం లేదు. ఎలా చేశాడు? ఇంకా ఇప్పుడు మీరు చదివిన మాటలోనే ఉంటుంది, మీరు చదివిన దానిలోనే ఉన్నది. ఇప్పుడు మీరు చదివారు కదా అర్చనా గ్రంథము, దానిలోనే ఉన్నది. మీరు మళ్ళా ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని. మళ్ళా చదువుకుంటారా అండి? 3:2 నుంచి చదువుకుంటారా అండి? దైవజనుడైన మోసే నియమించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారము. ఆమేన్. అంటే వాళ్ళు బబులోనుకి వెళ్ళినా బబులోనులో వాళ్ళు ఏది మర్చిపోలా? ఎంత భక్తి కలిగి ఉన్నారో చూడండి. అక్కడ బబులోనులో ఉన్నా కూడా ధర్మశాస్త్రాన్ని మర్చిపోలా. ఈరోజు మీరు పనికి పోయినప్పుడు వాక్యాన్ని మర్చిపోతారు, మీరు పొలాలలో ఉన్నప్పుడు వాక్యాన్ని మర్చిపోతారు, పేరంటాలు పెళ్ళిళ్ళకు పోయినప్పుడు వాక్యాలు మర్చిపోతారు, మీ బంధువుల దగ్గర పోయినప్పుడు వాక్యాలు మర్చిపోతారు, ఏదైనా కార్యక్రమాలకు పోయినప్పుడు వాక్యాన్ని మర్చిపోతారు. అక్కడ చేయడానికి కార్యములు చేస్తున్నప్పుడు ఊరన్నా చూస్తారని భయం కూడా లేదు. మన మనసులో వాక్యం ఉండదు, మర్చిపోతాం, అన్నీ చేస్తాం. అలా ఇడికి వచ్చారు కూర్చొని ఏసేయాలని క్షమించమంటాం. కానీ 70 సంవత్సరాలు ఉన్నా వాళ్ళు మాత్రం ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదు. ఆమేన్. మీరు అనొచ్చు దేవుడే వాళ్ళ హృదయంలో ఉంచాడని, చెప్పతే తప్పది. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు ఏమన్నాడు? దేవా, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉంటిని. నువ్వు ఉంచుకుంటేనే ఉంటది, నువ్వు వద్దంటే పోతుంది అంతే.
నువ్వు నీ హృదయంలో దేవుడి వాక్యం ఉంచుకుంటే ఏ కూజాములు లేచి ప్రార్థన చేయాలన్న భయం ఉంటే ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తావు. లెక్కలేని తనం ఉంటే నువ్వు ప్రార్థనే చేయవు. నేను చెప్తున్నాను ఇక్కడ ప్రార్థనే చేయను అంతే. అందుకనే చెప్తాను, చూడండి ఒక మాట చెప్తాను, మీ అందరికీ చెప్తానమ్మా. అక్క జాగ్రత్తగానండి. ఒకవేళ ప్రకాష్ లేదా ఇక్కడ దేవుడి సేవకుడు లేకపోతే ఈ చర్చి ఖచ్చితంగా మూతపడిపోద్ది అంతే. మీరు ఎవరు పట్టించుకోవచ్చు. నిజంగా నేను పట్టించుకుంటామనేటువంటి మనస్సు మీలో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటే ఎవరున్నా లేకపోతే మోసే ఏమైనా బతికాడా? యెహోషువ బతికాడా? వాళ్ళ అధికారులు ఏమైనా ఉన్నారా? కానీ వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రాన్ని పెట్టుకున్నారు. అప్పుడప్పుడు మీకు స్త్రీల కూడికైనా ఏదో ఏర్పాటు చేస్తాను మధ్యకాలంలో, మీరు చేర్చుకున్నాను. దానికి కూడా మొత్తం నేను వచ్చి రెడీ చేస్తేనే మీరు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోకపోతారు. అంతేనా కదా? మొత్తం నేర్పించాను మీకు. ఎవరికి కూడా బాక్సులు ఎలా పెట్టుకోవాలి, యాంప్లిఫైర్ ఎలా పెట్టాలి, మిక్సర్ ఎలా పెట్టాలి, వైర్లు ఎలా పెట్టాలి. మీకు ధ్యానంలో చాలా మందికి తెలిసిన వాళ్ళు, అందరూ తెలియని వాళ్ళు కదా, చాలా మంది తెలిసిన వాళ్ళు. మీరు అనుకోవచ్చు పనులు అనేది ఇది ఇశ్రాయేలీలకు మించిన పనులు మనకు లేవు. వాళ్ళ కుటుంబాలే ఉన్నాయి వాళ్ళకు. అమ్మాయి కూడా అదే చెప్తాను, కావాలంటే నేను అదే చెప్తాను. ఎవరికైనా నా విషయమైనా అమ్మాయి విషయమైనా మీ అంతటా మీరు జరిగించుకుంటే కొన్ని విషయాల్లో మీరు ముందుంటారని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఎవరు లేకపోయినా వీళ్ళు ఒక్కళ్ళున్నా కూడా మరలా ఈ ప్రాంతాన్ని మారుస్తారనే భయం దెయ్యానికి పుట్టాలి. అర్థమవుతుందా? రేపు ఉదయం మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. రేపు ఉదయం మీకు ఆకుకొట్టుడు మీదేననుకోండి. ఎక్కడో ఊరికి పోయావు, ఏదో పని మీద పోయావు, ఉదయాన్నే ఆకుకొట్టుడు, నైట్ మనుషులందరినీ పిలవాలి నువ్వే. అప్పుడు నువ్వు 11 గంటల నుంచి ఆడ రెడీ అవుతుంటాయి. ఇంకొక గంట ఉన్నామంటే రేపు పొద్దున ఆగొట్టాలి. నీకేమి ఇంట్లో కూర్చుంటావు, బాగుంటావు. నాకది పని 3 గంటల కాళ్ళ ఇంటికి వచ్చి 4 నుంచి ఇంటింటికి పోయి అందరిని పిలిచి ఉదయానికల్లా రెడీ అయిపోయి తీసుకుపోతావు. అది శ్రద్ధ ఉంది, ఆశ ఉంది, ఆసక్తి ఉంది కాబట్టి చేస్తావు. దేవుని పని మీద ఆశ లేదు, ఆసక్తి లేదు, నువ్వేం తగలబడి చేస్తావు? నాకు అర్థం కాదా? నీకు ఒక ఆశ ఉండాలి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. ఎవరన్నా అనుకుంటారంటే నువ్వు దేవుని బిడ్డవే కాదంతే. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఒక తపన ఉండాలి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కసువు కొట్టుకొని ఎన్ని జిమ్ముకొని ఈ పట్లు వేసుకొని ఎన్ని చేసుకొని మా బాక్సులు పెట్టుకుని నాకేం రాదు. నాకేం పరలోకం కోసమే నేను చేసేది. నేను ఎక్కడేం చేయొచ్చు. ఇప్పుడు మురళి ఆ మార్కాపురం నుంచి వచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న నువ్వే చెయ్యాలి. దేవుడు అందుకే రెడీ చేసి పెట్టాడు. 70 సంవత్సరాలు బబులోనులో ఉన్న పద్ధతులు మాత్రం మర్చిపోకూడదు, పరిస్థితులు మాత్రం మానుకోకూడదు, బలిపీఠముల గురించి తప్పిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా జరిగించాలంతే. మా పితరులు చచ్చిపోయారు, వాళ్ళతోనే పోయిందని తట్టుకుండకూడదు. నువ్వు జరిగిస్తే అది నిలబడుద్ది, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడు? 2లో అనుకుంటాను ఎక్కడ ఒక మాట, త్వరగా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మీరు నా వైపు ఒక అడుగు వేసిన ఎడల అదేదో ఉంటుంది చూడండి. 4 ఏందమ్మా 4:8 అంట చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ముందు ఎవరు రావాలి? ముందు ఎవరిలో ఉండాలి తపన? నీలో లేకుండా దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అలా మారుతాడు. ఎవరు చెప్పారా? నువ్వు ఇత్తనాలు ఇవ్వకుండా మీరు రేపు పొద్దున 2 నెలలు ఆగితే దుక్కు దున్నుతారు, తర్వాత గొర్రెలు తోలుతారు, తర్వాత ఇరువాళ్ళు తోలుతారు, తర్వాత కందిత్తనాలు వేయకుండా నీ కంది మొలిసిందంటే అప్పుడు నువ్వు గ్రేట్. మరి మీ శాలలో కందులు వేయకాకండి. తర్వాత అందరూ పోసేటప్పుడు మీ చేలో కూడా కంది పెరగాలి. ఎందుకంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మా చేలలో వరకునే కంది పెరిగిందని చెప్పండి. మరి పెరుగుద్దా? ముందు నీలో ఉండాలి ఆ మనస్సు, ముందు నీలో ఉండాలి ఆసక్తి. ఈరోజు దేవుడి మందిరానికి నేను వెళ్ళాలి, బలిపీఠం దగ్గరికి నేను వెళ్ళాలి, దేవుడి పని నేను చేయాలని నీలో తపనుంటే 8 గంటలు దాకుండా నువ్వు ఇంటికాడ 5 గంటలుగా పని ముగించుకొని 6:30కి వచ్చి అన్ని రెడీ చేసుకుంటావు. నీలో తపన లేకుండా ఎంత చేసినా వేస్టే. చాలా మంది ఏమంటారు తెలుసా? నీకేం పనింది. నేను చెప్తున్నాను, ప్రతి వానికి లోక సంబంధమైన పనులు అనేకమైన ఉన్నాయి. వాటిని నిలిపించుకొని రావటం మన వల్ల కాక మనం పడిపోతున్నాం అంటే. అదే అన్నారు,
70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, 70 సంవత్సరాలు బబులోను పద్ధతులు అలవాటైన వాళ్ళు, 70 సంవత్సరాలు బబులోను బుద్ధులు కలిగిన వాళ్ళు ఒక్కసారిగా ఇశ్రాయేలు దేశంలోనికి రాగానే వాళ్ళ మనసు ఎందుకు అలా మారిపోయిందమ్మా చెప్పండి? ఒక్కసారిగా వచ్చి బలిపీఠం కట్టారు. మోసే ధర్మశాస్త్రము ప్రకారము అన్నాడు అక్కడ. ఎవరి ప్రకారము? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రానా మరి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలోనికి రండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము, తొందరగా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం నుంచి దాని చదువుకుంటారండి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిర్రి. ఆమేన్. 3వ వచనం కూడా చదవండి. అందుకు జెరుబ్బాబెలును యెషువాయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకును నిమిత్తం లేదు, మేమే కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేసు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. ఏం కట్టుచున్న వారిని? మందిరం కట్టడానికి కదా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పనులన్నీ పక్కన పెట్టేసి మందిరాన్ని రెడీ చేస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారు చూడు, మందిరం కడుతుంటే ఏం చేశారు? బాధ పెట్టారు. అదేనమ్మా, ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసిక దేశపు రాజైన కోరేసు యొక్క దినములన్నిటిలో పారసిక దేశపు రాజైన దర్వాయసు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుడికై వారు మంత్రులకు లంచములు ఇచ్చి మరీ ఆపేస్తున్నారు మందిరాన్ని కట్టడం. ఏమిస్తున్నారంట మంత్రులకు? వాళ్ళకు లంచం ఇచ్చి, ఇదిగో ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చినటువంటి యూదులు ఇశ్రాయేలీలు ఇక్కడ మందిరాన్ని కడుతున్నారు, వాళ్ళు కట్టడానికి లేదని మంత్రులకు లంచం ఇచ్చాక ఆ లంచం తీసుకున్నటువంటి మంత్రులు వచ్చి పని జరగటానికి లేదని ఆపేశారు. మంత్రులకు లంచం ఇచ్చినందువల్ల మంత్రులు వచ్చి ఇలా పని జరగకూడదని ఆపేసినప్పుడు అప్పుడు జరిగిన తర్వాత చూడండి. మరియు అహస్య రోజు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఏమి చేశారని తప్పు మోపుతున్నారు వీళ్ళ మీద. రాజుకు ఒక ఉత్తరం రాసి తప్పు పెట్టారంటే ఏం తప్పు చేశారు వాళ్ళు? మందిరం కడితే వీళ్ళకేమైంది? ఏమైంది అక్క? ఎప్పుడుదా మందిరం? ఊరిదా మందిరం? ఊరిది ఎప్పుడున్నది ఆ మందిరం? ఇప్పుడు గురించి కొత్తగా ఏమైనా కట్టిరా? ప్రారంభంలో ఉన్న మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి పడగొట్టుపోతే మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చి మరలా కట్టమన్నాడు. ఆ కట్టడానికి వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేసి ఆపేయాలి మందిరాన్ని అన్నారు. ఆపేయమంటే ఆగిపోయారు. తర్వాత చదువుకుంటానికి కిందికి అమ్మా 14 వచ్చిన చదవండి. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజు అయిన తనకు ఈ సంగతి తెలియచేసితిమే. ఇప్పుడు మందిరాన్ని కట్టుతున్నారమ్మ పాపం వాళ్ళు. 4వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకుంటారని బాగా చూడండి. అక్కడ అంతటా యూదా వంశస్థులు బెన్యామీనీయులకును విరోధులైన వారు చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని ఏం కడుతున్నారు? ఆలయాన్ని కడుతున్నారు. ఏ ఆలయము? దేవుని ఆలయాన్ని. ఇది వచ్చింది దేనికి? ఆలయాన్ని కట్టడానికి అది వచ్చింది. దేవుని ఆలయాన్ని కట్టుచున్న సంగతిని వాళ్ళలో కొంతమంది అంట వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగి, అంటే ఆ దేశపు జనులు మీరు ఇక్కడ మందిరం కట్టుతున్నారు చెబితే ఎంట్రా మంత్రులకు లంచం ఇచ్చి పైనుంచి అధికారం తెప్పించి ఆపేశారు. కట్టద్దు. కట్టించువాడు ఊరు, కట్టేది ఊరు చెప్పండి. కట్టేది ఊరు ఇశ్రాయేలీయులు, ఆపేది ఎవరు? అపవాది. ఎంత జరుగుతుంది చూసినా? కట్టించువాడు దేవుడు, కట్టువారు ఇశ్రాయేలీయులు, ఆపించేది
అపవాది. అపవాది ఇంకోటి సంబంధం అందరూ. ఇప్పుడు ఎవరు గెలవాలి? ఆమేన్. ఇప్పుడు ఎవరు గెలవాలి? దేవుడు ఎలా గెలవాలి? ఇప్పుడు దేవుడు ఎలా గెలవాలి అక్క? అదే ఇప్పుడు మీరు దేవుడు గెలవాలన్నారు. దేవుడు ఎలా గెలవాలి? గెలవాలంటే ఇప్పుడు ఉదాహరణకు పరుగు పందెం ఉంటుంది, లేకపోతే ఏదైనా ఆటలు జరుగుతుంటాయి, మీరు ఆడే ఆటల పోటీలు జరుగుతుంటాయి. బయట నిలబడి మా పిల్లోడు గెలవాలి, మా పిల్లోడు గెలవాలి, గెలుతుడా? ఎవరు తీయాలి? నువ్వు బయట ఉన్నదాన్ని అనుకో. ఉదాహరణకు నీ పిల్లోడు పరుగు పందెంలో పోయాడు, ఇంకొకళ్ళు వచ్చాడు, ఇప్పుడు వెళ్తుంటారు నా పిల్లోడు గెలుతుడు, నా పిల్లోడు గెలుతుడు అన్నప్పుడు ఆడ పరుగు తీయాల్సింది ఎవరు? నీ పిల్లవాడు పరుగు తీస్తే గెలుస్తాడు. అలా కాకుండా వాడు పరుగు తీయప్పుడు నా పిల్లోడు గెలవాలి, నా పిల్లోడు గెలుతుడా? ఇప్పుడు దేవుడు గెలిచేవాడే, గెలిపించేవాడు దేవుడే. గెలిపించే దేవుడు గెలిపించటానికి నేను నిలబెట్టుకున్నాడు. ఆమేన్. గెలిపించడానికి నేను నిలబెట్టుకున్నాడు. మధ్యలో నువ్వు ఆగిపోతే దేవుడు ఎడగలుగుతాడు? నువ్వు ఆగిపోవాల, నిన్ను ఆపు చేయడానికి వాడు ఏం చేశాడు? ఏం చేశాడక్క? నిన్ను ఆపు చేయడానికి వాడిని ప్రేరేపించి వాడిని తీసుకొచ్చి నీకు అడ్డం పెట్టాడు. అదే అది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంతా. ప్రపంచం మొత్తం కూడా ఏం జరుగుతుందంటే, ప్రపంచంలో మేటి క్రిస్టియన్స్, క్రైస్తవులే ఉన్నది. ప్రపంచం మొత్తంలో ఎక్కువ చూసుకుంటే క్రైస్తవులు ఎక్కువ శాతం ఉంది. క్రైస్తవుల పెత్తనం మీద ప్రపంచం మొత్తం ఏలుబడి అవుతుంది. క్రైస్తవుల ద్వారానే ప్రపంచం మొత్తం జరుగుతుంది. కానీ కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తారు తెలుసా? మధ్యలో ఆపేయాలనుకుంటారు. మరలా క్రైస్తవుల యొక్క ఆ యొక్క పర్మిషన్ ద్వారానే, వాళ్ళ యొక్క సహాయం ద్వారా మళ్ళీ గొప్పడైపోతారు. అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారి మన భారతదేశమైనా పాకిస్తాన్ అయినా వేరే దేశానికైనా వస్తున్నాడంటే ఇది చాలా ఆస్తి ఉంటారు, రా అంటారు. నువ్వు క్రైస్తవుడు వద్దని ఊరనరు. ఎందుకనరు? ఆయన వస్తే కొన్ని లాభాలు పెట్టుబడులు పెడతాడని ఆశ. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ జరుగుతుంది దేవుడు గెలిపించేది. దేవుడు కాదు నేను అంటా, గెలిపించేది దేవుడే. గెలిపించటానికి నువ్వు ఉండొద్దు ఆ పరుగు పందెంలో. అంతే కదక్క? ఇప్పుడు నువ్వు అనుకోండి చాలా బాగుండి, నీకెందుకు నేనున్నా అనుకో, నువ్వు చేస్తావు ఆ పని, నువ్వు చేస్తావు. నీ అన్నకి అంత గట్టిగా అన్నా కూడా 2 ఎద్దులు ఉన్నాయి, ఎద్దుకి కాడు పెడతావు, ఎద్దు నువ్వు ఎందుకు చేయలేవు, చేస్తావు వెనక అదేంటి సొరకాలు కానీ లేకపోతే ముళ్ళుగారి తీసుకుని ఎంత కొట్టినా దానికి పొయ్యే మనసు లేకపోతే పోద్దా? ఆనే పడకూడదు. కొట్టి నీకు ఇసుకు పుట్టి ఏం చేస్తావు? వదిలేస్తావా లేదా? దేవుడు నిన్ను నన్ను తన వాక్యం ద్వారా ఎంత ప్రేరేపిస్తున్నా నేను పాడు అంటే వదిలేస్తాడంతే. నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రేరేపణలో నిన్ను ఆపడానికి వాడేస్తాను ఎత్తుబడింది తెలుసా? చెప్పండి, వాడు వేసే ఎత్తుబడింది ఏనాత్రమ్మా? త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది, ముగించుకున్నాం. వాడేసి ఎత్తుబడింది ఏం చేద్దరు? ఇబ్బంది పెట్టిరి అన్నారు. ఏంటి ఆ ఇబ్బంది? నీకు ఇబ్బంది పెడుతుంది. అదేంటో తెలుసా? పిల్లలతో తలకాయ నొప్పిపోయిందా? లేకపోతే నేను ఎందుకు ముందు వచ్చి ప్రార్థనలో ఉన్నాను? మా ఆయనతో తలకాయ నొప్పిపోయింది, ఎప్పుడు ఆయన గురించి చెంతే, లేకపోతే నేను ఎందుకు ముందు వచ్చి ప్రార్థన చేయను? ఇంట్లో అన్నం కరెక్ట్ టైంకి చేయలేకపోతాను, అన్ని చేసినా ఏదో తలకాయ నొప్పి. ఈ ఇబ్బందులు నువ్వేడ ముందు వస్తావు? ఇప్పుడు నిన్ను ఎక్కడ కొట్టాల్సిన పనిలో వాడి కాడ ఉన్నది నీ ఆయుధము. వాడి కాడ పెట్టేస్తే నువ్వేడ ముందుకు వస్తావు, నువ్వేడ చేయగలవు? మనమేమంటాం? మరి దేవుడు తప్పించాలి కదా, దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఇవ్వలేదా? ఊపిరి ఇవ్వలేదా? ఆయుష్ ఇవ్వలేదా? శక్తిని ఇవ్వలేదా? బలం ఇవ్వలేదా? నీకు జ్ఞానం ఇవ్వలేదా? మరి నువ్వెందుకు తప్పించుకోలేకపోతున్నావు అంటే, ఎక్కడో ఒక చోట లోకం అంటే భయం. ఆమేన్. ఎక్కడో ఒక చోట లోకం అంటే అయితే భయపడొద్దా? చూడండి 3:2 చదవండి. ఇప్పుడు 3:2 ఎజ్రా గ్రంథం 3:2 ఎజ్రా గ్రంథం 3:2 ఎక్కడే ఉంచా చదవండి. ఆ మోసే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు దేవుని బలిపీఠమును కట్టిరి. ఎలా కట్టారని ముందు రాయబడింది? ప్రైజ్ ది లార్డ్.
మూడవ వచనం కూడా చదవండి అమ్మా. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు. వాళ్ళకి భయం లేదా? మరి భయం ఉంది, మరి ఎలా కట్టారు వచ్చి? మనం అంటాం ఇంట్లో మనుషులు నేను భయపడొద్దని చెప్పిన, వీళ్ళు భయపడుతున్నారు, లోకంలో అధికారులు భయపడొద్దని చెప్పిన, వీళ్ళు భయపడ్డారు. భయపడుచు జ్ఞానంతో వచ్చి కట్టారు. దేవుడు మీకు జ్ఞానం ఏమన్నారు తెలుసా? శోధనలు కలిగిస్తాడు. ఏం చేస్తాడమ్మా? శోధనలు కలిగిస్తాడు. ఆ శోధనల్లో తప్పించుకునే మార్గం కూడా చూపెడతాడు. నువ్వు తప్పించుకోవాలంటే బతుకులు ప్రార్థన చేస్తారా? మీరు ప్రార్థన చేయడానికి ఎక్కువ, మనం ప్రార్థన చేయడానికి టైం కాదు. చెప్పండి నిజంగా, వీళ్ళు 70 సంవత్సరాలు ఎదురు చూశారు దేనికోసం? మరలా మా దేశమునికి వెళ్ళి మందిరమున కట్టాలి, ఆ మందిరమున కట్టడానికి దేవుడు నన్ను నిలబెట్టుకోవాలని 70 సంవత్సరాలు ప్రార్థన యాచనలతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ పని ఇక్కడ ఆగకూడదు. సర్వలోకంలో ఉన్న సకల జనులకు తన సువార్తను ప్రకటించాలని దేవుడు మమ్మల్ని పంపించాడు. ఈరోజు తన రక్తము తన శరీరమును ఇచ్చి నన్ను కొన్నాడు కదా, నన్ను కొనుక్కున్నాడు కదా. కొనుక్కున్న నేను క్రీస్తును పోలి నడుచుకోవాలన్న మనసు నీలో ఉండాలి. ఇలా పోతే మనకేమవుతాయి తెలుసా? ఇలా పోతే మనకేమవుతాయి అక్క? రెండిటిని బ్యాలెన్స్ చేయటం కుదరదక్క. ఒక దాంట్లో తక్కువ ఉండాలి, ఒక దాంట్లో కుడి ఎడమంటారు దాన్ని. నువ్వు దేవునితో లోకంతో సమానంగా పోవాలంటే కుదరదు. వాళ్ళను సంతోష పెట్టాలి, దేవుడిని సంతోష పెట్టాలంటే కుదరదు అక్క. చెప్పండి, మనం ఎవరిని సంతోష పెడతాం? ఎవరిని సంతోష పెడతాం చెప్పండి? మనుషుల్నే సంతోషపెడతాం, దేవుని సంతోషం. నిజం కావాలంటే చూడండి, రేపు ఉదయం ఆదివారం మీరు రాని వాళ్ళు ఉంటారు కదా, రేపు ఉదయం మీరు అడగండి, వాళ్ళు భక్తిలో పప్పోలే చిన్న ఇబ్బంది లేని ఊరికి ఉంది అడా. ఇబ్బంది లేని ఊరు అన్నట్రా. ఇబ్బంది లేకపోతే దేవుని పనే కాదు. ఇబ్బందులు కొలిమిలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన. కాబట్టి మందిరము కట్టడానికి ప్రారంభించినారు, మందిరము ఆపటానికి రెడీ అయినారు. ఇప్పుడు జరుగుతున్నది యుద్ధం. ఆమేన్. మందిరము కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఆ బబులోను ఎలాంటిది? పనికి మారింది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? బబులోనుకు నిదర్శనమైన మనం లోకం అనే దానిలో నుంచి బయటకు వచ్చాం. బబులోనులో నుంచి వచ్చిన వాళ్ళే మందిరం కట్టలేంది. బబులోనుకు నిదర్శనమైన లోకం అనే దానిలో నుంచి వచ్చిన మనం ఎందుకు కట్టలేం మందిరం? మందిరం కట్టుతున్న మనలో జాగ్రత్త ఉండాలి. చూపులలోను, మాటలలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, పద్ధతిలోను. టైం అవుతుందంటే నువ్వు దేవుని సన్నిధి కోసం పరుగులు తీయాలి. ఎవరు చెప్పినా ఆగకూడదు, అంతే. అంటవా? మధ్యకాలంలో చాలా మందికి బిజీ షెడ్యూల్ అయిపోయింది. మీరు పాపం 8:30 వస్తారు కదా సాయంత్రము. మీరు ఆ టైం ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. 1 గంట ముందు కొన్ని చూద్దాం ఏమన్నా ఒక రోజు, ఒక అరగంట ముందు రావడానికి ప్రయత్నించండి. రోజు 9ంటికి పోతాం. ఈ రోజు ఊరు రాలేదు, నేను ఒక్కదాన్నే పోతున్నాను పొలానికి, 7 గంటలకు పోతాను తెలుసా. అంత క్యారేజ్ బాక్స్ పెట్టుకొని ఇంటికాడ నుండి వరకు ఏం చేయాలి, ఆయన కాడ మాట్లాడితే ఎందుకని ఆ బర్రె దాన్ని దోడేసి అంత క్యారేజ్ పెట్టుకొని ఆ చెట్టు కింద పెట్టుకొని ఆ మూలన కూర్చొని తీస్తుంటే అదే పొద్దున్నే కూర్చుంటాం. ఎందుకని? పని. మరి ఈ పని మీద నీ చింత ఏది? నీకు చింత అవుతుంది మీకు అసలు ఈ పని మీద కొంచెం ఉందా? అదే మీరు అన్నారు చూడండి, పాస్టర్ లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? పాస్టర్లు అందరూ ఒకటే, పాస్టర్ది ఏం లేదు. నీవు కూడా ఒక రాయంలో వచ్చినప్పుడు దేవుని సేవకురాలివే. నువ్వు దేవునిలో పాడబడుతున్న పాత్రవే. అందుకని ఏమన్నారు తెలుసా? నువ్వు దేవునికి కావాలి. అందుకని పను ఆపుటకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, పని చేయటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు 4:21 ఒకసారి చదవండి అమ్మా, చదువు ప్రార్థన చేద్దాం. ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు
మీరు జాగ్రత్త పడుడి, రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడని సెలవిచ్చాను. అయితే చూడండి 24 వచ్చిన చదవండి. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగూ పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. ఏమైందంట? పని ఆగిపోయిందంటే ఇప్పుడు ఎవరికి బాధ? బాధ దేవునికి బాధ ఉంటుందా ఉండదా? పని ఆపేశారు. అయితే ఇప్పుడు 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. ఏం చేశారంట? ఆపేశారు. మరలా కొంతమంది వచ్చి మరలా ప్రారంభించారు. ఇది ఆగకూడదు. అందరూ రాలా, ఎవరో ఒకరు వచ్చారు, ప్రారంభించారు. ఇప్పుడు ప్రవక్తలు కూడా వాళ్ళతో సహకారులుగా ఉన్నారు. తర్వాత చదువుకుంటుంటే అంతటా నది అవతల అధికారి అయిన తత్తీయేలు శతస్బెనీయును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారము నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చినని అడగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరు మొదలైన సంగతులు మేము వారితో చెప్పితిమి. తర్వాత జరిగిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఆ మందిరము పని ఆగలేదు. ఆమేన్. మధ్యలో ఇబ్బందులు జరుగుతాయి. ఇబ్బందులు జరిగినాయి అని వెనుకడుగేస్తే మందిరం అనేది కట్టలేము. ఆ ఇబ్బంది జరిగినప్పుడు మరలా దేవుని ప్రేరేపణ కలిగి మరలా ప్రార్థనల చేత యాచనల చేత ఉన్నప్పుడు మరికొందరు వచ్చి ఆ పనిని చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడు ఆపాలని వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? రాజే మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరెవరు వద్దంటానికి? మీలాంటి వాళ్ళ మాటలకు మేము బెదరము, భయపడము, రాజే మాకు ఆజ్ఞాపించారని మరలా మందిరపు పని కట్టడము ప్రారంభించారు. ఇంకా ఎవరు కూడా ఆపటానికి ప్రయత్నించలేదంట. నీ జీవితంలో సమస్య ఒకసారి వస్తుంది, అక్కడ నువ్వు భయపడ్డావనుకో జీవితాంతం భయపడుతూనే ఉంటావు. ఒక్కసారి వెనుకడుగేసావనుకో జీవితాంతం వెనుకడుగేస్తూనే ఉంటావు. తెలుసో తెలియదు, ఇంతకుముందు ఒక 15, 20, 25 సంవత్సరాల క్రితము ఈ ఆటోలు లేవు, రోడ్లు లేవు, అంత ఏం లేవు. మనం పడకొంగట కాదు, కొత్త పడక దిగి వస్తుంటాం అంతే కదా. అందరం నడిచా నుంచి వచ్చేది. నైటు 8, 9 దాటిందంటే ఆ 2వ నిద్ర కాడ నుంచి ఒక్కలం రాడు. అదొక భయం, ప్రతి ఒక్కరికి భయం. ఆ కొత్త పళ్ళు దిగి అక్కడ ఒక కొట్టు ఉన్నది, ఆ కొట్టు కాడ పండుకొని నేను వస్తారు, లేకపోతే ఆ నైటు ఏదైనా ఆటో బోటు అప్పుడు ఉంటే తీసుకొని వస్తారు, లేకపోతే లేదు. భయం ఏంటంటే అక్కడ ఏదో ఒక్కసారి ఆ టైంలో దాన్ని దాటి వచ్చినవా నీ జీవితంలో భయపడు. నువ్వు ముందు దాటాలి. దాటటానికి నువ్వేం చేసుకోవాలి? ధైర్యపరచుకోవాలి. ఏమన్నదిలే ధైర్యపరచుకుంటే నిన్నేమి ఈరోజు కూడా దేవుని పని జరిగిస్తూ ఉండగా ఆటంకపరచాలనుకున్న వారు అలాగనే వస్తున్నారు. నువ్వు అక్కడే ఆగిపోయావా? ఆ నుంచి ముందుకు పడే ఒక్కసారి అడుగు దాటి చూడు. వీళ్ళు లంచాలు ఇచ్చారు, మంత్రులకు లంచాలు ఇచ్చారు, అన్నీ ఆపేశారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత మరలా ప్రారంభించారు. ఈసారి మళ్ళా వచ్చారు. ఎవర్రా మిమ్మల్ని కట్టమంది అంటే రాజే మాకు ఆజ్ఞాపించారని లిస్టు బయటికి తెచ్చారు మొత్తం. నువ్వేం చేస్తావు? భయపడితే ఆగిపోతావు. భయపడకుండా ధైర్యంతో దేవుని ప్రార్థన చేసుకుని ముందుకు సాగితే వెళ్ళిపోతావు. ఇప్పుడు వాళ్ళు మందిరం కట్టినప్పుడు వాళ్ళ ఊరు సహాయం చేశారు. ఎవరమ్మా సహాయం చేసింది? ప్రవక్తలు. నువ్వు చేసే పని దేవుని ప్రవక్తలతో ఆధారం చేసుకొని ముందుకు పోతే నీకేమి కాదంతే. కానీ ఇప్పుడు మనలో ఏం లేదు తెలుసా? ఆ ధైర్యం మనకు లేదు. ఆ ధైర్యం ఉండాలి. ఆయన ఏమన్నాడు? మీరు నా వైపు ఒక్కడుగు వేసిన ఎడల నేను మీ వైపు
10 అడుగులు వేస్తాను అన్నాడు. మీరు దేవుని యొద్దకు రండి అన్నాడు. మొట్టమొదట మనం వేయాలి అడుగు, తర్వాత ఆయన మన పక్కన నడిపిస్తాడు. సింహాల బోనులో వేసేటప్పుడు దేవుడే ఉన్నాడు అనుకోవాలి. సింహాల బోను లోపల పోయిన తర్వాత ఆయన కాపాడతాడు. అగ్నిగుండంలోనికి పోయేటప్పుడు దేవుడే ఉన్నాడు అనుకోండి, అగ్నిగుండంలో కాపాడతాడు ఆయన. నీకు నాకు వస్తున్న సమస్యలు ఇలాంటివి, కానీ నువ్వు సమస్యలు చెప్పేసి ఆగిపోతున్నావు. నువ్వు ఎప్పుడు చెప్పినా అదే సాకు, అన్నమంటారు, అది చేయాలయ్యా, ఇది చేయాలి, ఇదే సాకు, ఏది లేదు నీకు. కానీ నువ్వు రెడీ కావాలనుకుంటే, నువ్వు పోవాలనుకుంటే, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి మిద్ది మీదకి వెళ్ళాలనుకుంటే ఎంతమంది దాకా రాగుతావా? వీళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, నీ రూమ్లోకి వెళ్ళాలని రాగుతావా? 10 నిమిషాలు దాకా కూర్చుంది, మళ్ళా పోదు అంటే తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు లోపలికి పోతావు, లేమి నేను బతిమలాడుతున్నా. తప్పు చేయటానికి భయపడాలి, మంచి చేయటానికి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు బబులోనులో నుంచి వచ్చిన వాళ్ళు మందిరం కట్టడానికి తెగించారుగా. ఇప్పుడు బబులోనుకు అంతే కూడా ఘోరమైంది ఏమన్నా ఉందే? మన కుటుంబాలు, మన జీవితాలన్నీ బెస్టే కొద్దిగా, అంత దరిద్రం ఏం కాదుగా. ఇప్పుడు బయటకు వచ్చిన మనం ఎందుకు భయపడుతున్నాం? కొన్ని విషయాలలో ఎందుకు భయపడుతున్నాం? నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి అక్క. తప్పు చెయ్యనంత వరకు ఎవరికి భయపడాల్సిన పని లేదు. తప్పు చేసినావంటే చిన్నపిల్లడు కూడా భయపడాలంతే. నేను అదే చెప్తున్నాను ఈరోజు. నేను ఈ ప్రాంతంలో కానీ ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నేను చేసేది నా దేవుని పని. నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, మానభంగాలు చేయట్లేదు, ఒకళ్ళ ఆస్తి కోర్చుకొచ్చుకొని వాళ్ళ ముంచి రేణుకుని అని నా పేరు మీద రాపించుకోలేదు. నేను ఎవరికి భయపడను. మీరును అలాగనే ఉంటే మీరు ఊరికి భయపడరు. ఒకవేళ మన ప్రాంతంలో ఉన్న ప్రజలు అలాగంటే వాళ్ళు ఊరికి భయపడరు. తప్పు చేసినోడు భయపడి ముందుగానే బెదిరిస్తుంటాడు, తెలుసా? అబద్ధం ఆడోడు ఏం చేస్తాడు చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి అక్క. తొందరగా చెప్పండి, ప్రార్థన చేస్తాడు. అబద్ధం ఆడోడు ఏం చేస్తాడు? అబద్ధం ఆడోడు ఏం చేస్తాడు తెలుసా? గట్టి కేకలేస్తాడు, నిజమవుతాయి. కేకేసినంత మాత్రం నిజమవుద్దా? కేకలే గెలుతులే, కానీ చివరికి ఓడిపోయేది అబద్ధమే. నీతి నిజాయితీ శాశ్వతంగా నిలబడు. కాబట్టి నేను అదే మీకు చెప్తున్నాను, దేవుడు శాశ్వతుడు, లోకము అశాశ్వతము. శాశ్వతుడైన వాని కొరకు అశాశ్వతమైన దాన్ని కొన్ని రోజులు విడిచిపెట్టడం తప్పలేదు. కాబట్టి ఈరోజు నీ మనసులో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, ఆ మందిరము కట్టడానికి వాళ్ళను రెడీ చేశావు, వాళ్ళు ముందుకు వచ్చారు, రెడీ చేశావు. ఈరోజు ఈ మందిరము ఆత్మల రక్షణ అనే సజీవమైన రాళ్ళని ఈ మందిరము కట్టడానికి బబులోన్ అనేటువంటి ఈ లోకం అనేటువంటి పాపంలో నుంచి నేను బయటకు వచ్చాను. కానీ ఈరోజు లోకంలో నేను తిరుగుతున్నప్పటికీ నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది. నేను దానిని మర్చిపోకుండా దానిని ధ్యానించుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నీ పనిని ప్రారంభించే అదృష్టం నాకు అనుగ్రహించావు. ఆ పనిని ముగించేంత వరకు నీ సహాయమును నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటానని ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనం ముందుకు నడిపిస్తాడు. ఓకే, అందరము తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి